ఆ, గుడ్ మార్నింగ్ అండి అందరికీ. మీరందరూ మంచి సమయం గడుపుతున్నారా? యా, యా. నేను ఆశిస్తున్నా మీరందరూ చాలా సంతోషంగా ఉన్నారని. సరే, ఆలస్యం చేయకుండా మనం బైబిల్లో నుండి మొదటి తిమోతి రాసిన పత్రిక మొదటి అధ్యాయము, బైబిల్లో నుండి మొదటి తిమోతి రాసిన పత్రిక మొదటి అధ్యాయము 12వ వచనం నుంచి 17వ వచనం వరకు చదువుకుందాం. పూర్వము దోషకుడను హింసకుడను హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడనై ఉన్నాను. తెలియక అవిశ్వాసము వలన చేసి తిని గనుక కనికరింపబడి తిని, మరియు మన ప్రభువు యొక్క కృపయు క్రీస్తు యేసునందున్న విశ్వాసమును ప్రేమయు అత్యధికముగా విస్తరించెను. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినను వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది అయి ఉన్నది. అట్టి వారిలో నేను ప్రధానుడను. అయినను నిత్య జీవము నిమిత్తము తనను విశ్వసింపబోవు వారికి నేను మాదిరిగా ఉండిలాగున యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపి అయిన నాయందు కనపరుచున్నట్లు నేను కనికరింపబడి తిని, సకల యుగముల్లో రాజయ్యుండి అక్షయుడును అదృశ్యుడునగు అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయు యుగయుగములు కలుగునుగాక. ఆమెన్. థ్యాంక్ యూ. దయచేసి విజయవంతమైన సువార్త ఒక తరగతులు మరి ఫస్ట్ ఫ్లోర్లో జరుగుతుంది. దయచేసి బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మరి వారిని గైడ్ చేయండి. మీ పక్కన ఉన్నవారు ఎవరైనా ఉన్నట్టయితే దయచేసి ఆ క్లాస్కి పంపించండి. దయచేసి మీ ఒక్కసారి మీ పక్కన వాళ్ళని చూసి ఎవరైనా ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళాల్సిన వాళ్ళు ఇక్కడ కూర్చున్నట్టయితే ప్లీజ్ మీరు గైడ్ చేయాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. నిజంగా నేను ఎప్పుడైతే ఆత్మీయ జీవితం గురించి ఆలోచిస్తున్నప్పుడు చాలా విషయాలని అండి నేను మాట్లాడాలనుకుంటున్న విషయాలు. కానీ దేవుడు నా ఆత్మీయ జీవితంలో నాకు ఏం నేర్పించాడో మరి బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మీతో కూడా దేవుడు ఏం మాట్లాడాలనుకుంటున్న విషయం నేను తెలియచేయాలనుకుంటున్నాను. ఈరోజు ఈ మొదటి తిమోతి రాసిన పత్రిక 12వ వచనం, మొదటి అధ్యాయం 12వ వచనం నుంచి 17వ వచనం వరకు మనం చదువుకున్నాం. ఇక్కడ పౌలు తను హృదయాన్ని తను వ్యక్తపరుస్తున్నాడు. నేను ప్రధాన పాపినైన నా యందు కనపరిచినట్లు నేను కనికరబడి తిని అంటుంది. ఇక్కడ పౌలు తను నీతిమంతుడు, పరిశుద్ధుడు, కానీ ఆయన ఏం చెప్తున్నాడంటే నేను ప్రధాన ఒక పాపిని అయిన నేను అంటున్నాడు బైబిల్, రైట్. చాలామంది ఎప్పుడైతే ఈ వాక్యం చూసినప్పుడు వాళ్ళు అపార్థం చేసుకుంటారు. అయ్యయ్యో చూడు ఎంత గొప్ప సేవకుడైన పౌలు కూడా తను పాపినని చెప్తున్నాడు, మీరెలా నీతిమంతులు అంటున్నారని. అయ్యో, వారు చాలా లేఖనాన్ని తప్పుగా అపార్థం చేసుకుంటున్నారు. ఇక్కడ పౌలు తను ఎలాంటి వ్యక్తి, నేను ఇలాంటి వ్యక్తిని నేను దేవుడి నుంచి ఎలా కృపను పొందుకోనికి గల కారణం ఏంటిది అనే విషయాన్ని వివరిస్తాడు. అందుకే నేను దూషకుడిని, హింసించేవాడిని, దేవుడిని వ్యతిరేకించే వ్యక్తిని, కానీ ఇలాంటి వ్యక్తినైనా నా పట్ల దేవుడు ఎలా నాకు దయాన్ని, కనికరాన్ని చూపించాడనే విషయాన్ని వివరిస్తున్నాడు. అయితే ఈరోజు మనం ఆలోచిద్దామండి. మనమందరం రక్షణ పొందుకున్నాము. ఈ రక్షణ మన హృదయంలో ఎలా ఉంది? ఈ రక్షణ అనేటిది మన హృదయంలో చిన్నగా ఉందా, పెద్దగా ఉందా అనే విషయం మనం ఆలోచిద్దాం, రైట్. నిజంగా ఎప్పుడైతే మన పాపము నుంచి పరిపూర్ణమైన విడుదల పొందుకున్న తర్వాత చాలా సంతోషమైన విషయం. చాలామంది అడిగేవారు, బ్రదర్ మీరు ఎలా పరిచర్యకు వచ్చారు అని చెప్పి. కొందరేమో నాకు దర్శనం వచ్చింది, లేకపోతే ఇంకొందరు వచ్చేసి దేవుడు నా జీవితంలో అద్భుతమైన కార్యము చేశాడు, అప్పటి నుండి నేను ప్రభు కోసం జీవించడానికి నిర్ణయం తీసుకున్నా అని చెప్పి చెప్పడం జరిగేది. కానీ నా విషయం వచ్చేసరికి ఎప్పుడైతే నన్ను అడిగినప్పుడు నేను ఒకే ఒక విషయం చెప్పేవాడిని. నేను ఎంతో మంది క్రైస్తవుల్ని కలిశాను, అదేవిధంగా సేవకుల్ని కలిశాను, కానీ నా హృదయంలో నేను పొందుకున్న రక్షణ అనేటిది చాలా పెద్దగా ఉండే అండి. ఆ రక్షణ వలన నేను నా జీవితంలో నిర్ణయం తీసుకున్న
ప్రభు గురించి జీవించాలని. వారు చాలా ఆశ్చర్యపోయారు. రక్షణ పొందుకోవడం ద్వారా ప్రభు గురించి జీవించాలని నిర్ణయం తీసుకోవడం ఏంటి? రైట్. నిజంగా ఈ సువార్త కోసం జీవించాలి, ఈ సువార్తను అనేకుల్ని ప్రకటించాలి, ఈ సువార్తని ప్రతి ఒక్క చోట విస్తరించే విధంగా చేయాలి. నిజంగా మీరు ఆలోచించండి, మనం దేవుడి నుంచి ఏదన్నా మరి అనారోగ్యం స్వస్థత పొందుకున్నప్పుడు, లేకపోతే ఏదన్నా సమస్యల నుంచి దేవుడు విడుదల చేసినప్పుడు, లేకపోతే పెద్ద యాక్సిడెంట్ నుంచి దేవుడు మనం కాపాడినప్పుడు, నిజంగా మనం ఇంకా నేను జీవించని రోజులు ప్రభు గురించి జీవిస్తానని చెప్పి నిర్ణయం తీసుకోవడం అర్థం చేసుకోవచ్చు, రైట్. కానీ రక్షణ పొందుకున్న తర్వాత నేను ప్రభు కోసము జీవించడానికి నిర్ణయం తీసుకోవడము, ఇది నిజంగా వాళ్ళ హృదయంలో ఈ రక్షణ అనేది పెద్దగుంటే తప్ప ఇది నిర్ణయం తీసుకునే విషయం కాదు. నిజంగా ఇప్పుడు పాస్టర్ పార్క్ గారు తెలియజేస్తున్నవారు, నేను రక్షణ పొందుకున్న తర్వాత నేను చర్చ్లో ఉంటూ, నేను కనీసము చర్చ్లో అలా బాత్రూమ్ని క్లీన్ చేస్తూ ఆ విధంగా నేను జీవించినట్టయితే చాలా అనుకొని జీవించాను. కానీ దేవుడు నన్ను సేవకుడిగా చేశాడు, అనేకులకు సువార్త ప్రకటించడానికి చేశాడు. నిజంగా మీరు ఆలోచిస్తే పాస్టర్ పార్క్ గారి హృదయంలో ఈ రక్షణ అనేది చాలా పెద్దగా ఉంది, రైట్. అవునా కదా? మన చర్చ్ మీరు ఎక్కడికి వెళ్ళినా, మన చర్చెస్లో ఎక్కడికి వెళ్ళినా మోస్ట్ ఇంపార్టెంట్ మనం మాట్లాడుతున్న విషయం ఏంటంటే సాల్వేషన్, రైట్. అవునా కదా? చాలామంది అంటుంటారు, మీకు రక్షణ తప్ప ఇంకేం తెలియదా, మీకు రక్షణ తప్ప ఏం తెలియదా అని. ఏమండి, యాక్చువల్లీ రక్షణ అనేటిది ఎంత పెద్దది రక్షణ చాలామందికి తెలియదు. బైబిల్లో ఒకసారి మనం హెబ్రీయులు రాసిన పత్రిక 2వ అధ్యాయం చూద్దాం ఒకసారి. బైబిల్లో నుండి హెబ్రీయులు రాసిన పత్రిక, ఇక్కడ బైబిల్ ఏం చెప్తుంది మీరు చూడండి. 3వ వచనం, హెబ్రీయులు రాసిన పత్రిక 3వ వచనం, ఒక వచనం మాత్రమే చూద్దాం. ఎంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందుము. బైబిల్ ఏమంటుందంటే, ఇంత గొప్ప రక్షణని మనము నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలాగ తప్పించుకుందాము. బైబిల్లో ఈ రక్షణ అనేటిది గొప్ప రక్షణ, లేకపోతే ఈ రక్షణ అనేటిది చిన్నగా ఉందా? గొప్ప రక్షణ, రైట్. ఇంత గొప్ప రక్షణని మనం నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలా తప్పించుకుందాము? చాలామంది మీరు క్రైస్తవుని కలుస్తుంటారు, వారి హృదయంలో ఈ రక్షణ ఎలా ఉంటుందో మీరు చూడండి. ఈరోజు క్రైస్తవులకు దేవుడు ఇస్తున్న సాక్ష్యం ఏంటి తెలుసా? రక్షణ సాక్ష్యము. ఆమేన్. ఈరోజు మన దగ్గర ఏముంది అంటే రక్షణ సాక్ష్యం ఉంది. ఈ రక్షణ సాక్ష్యం మనం వివరించవచ్చు. ఎలా మనం పాపము నుండి విడుదల పొందుకున్నామో, ఎలా దేవుడు మనల్ని పరిశుద్ధులుగా చేశాడో, ఎలా దేవుడు మన నీతిమంతుడిగా చేశాడో. అవునా కాదండి? ఎందుకంటే ఈ రక్షణ అనేటిది పౌలు వివరిస్తున్నాడు, ఇది గొప్ప రక్షణ. మరి ఇంత గొప్ప రక్షణ చాలామంది నిర్లక్ష్యం చేస్తున్నారు. చూడండి, మీలో చాలామంది కూడా ఈ రక్షణ పొందుకున్న తర్వాత సువార్త కోసం నేను ఇది చేయాలి, సువార్త కోసం నేను అది చేయాలి, సువార్త కోసం నేను జీవితాన్ని త్యాగం చేయాలి, నేను బ్రతికున్న రోజులు ప్రభు కోసం జీవించాలని హృదయం కలిగి ఉన్నారు. కానీ ఎక్కువ సమయం మీరు ఆ హృదయం కలిగలేరు. అవునా కదండి? మీరు సంఘంలో రక్షణ పొందుకొని 5 సంవత్సరాలు అయినట్టయితే, సంఘంలో రక్షణ పొందుకొని 10 సంవత్సరాలు అయినట్టయితే, మీరు వారి హృదయంలో మీరు చూస్తే నెలలో ఎన్నిసార్లు వాళ్ళ రక్షణ సాక్ష్యం గురించి మాట్లాడగలుగుతారు? నెలలో ఎన్నిసార్లు మీరు రక్షణ సాక్ష్యం గురించి మాట్లాడగలుగుతారు? ఒకవేళ నూతనంగా రక్షణ పొందుకున్నారనుకోండి, రక్షణ పొందుకొని ఒక నెల 2 నెలలు అయింది అనుకోండి, ఒక 3 నెలలు 2-3 నెలల వరకు నిరంతరంగా రక్షణ సాక్ష్యం మాట్లాడుతుంటారు. కానీ కొద్ది రోజుల తర్వాత దేవుడిచ్చిన రక్షణ సాక్ష్యాన్ని మనం మాట్లాడాం కదా. అవునా కదండి? నిజంగా నేను ఎప్పుడు బ్రదర్స్ అండ్ సిస్టర్స్ చెప్తుంటా, బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మీరు ప్రీచింగ్ చేసినకి వెళ్ళినప్పుడు మీరేం వరి అవ్వద్దు, నేను ఎలా వాక్యం చెప్పాలి, నేను ఎలా వాళ్ళకు వాక్యం బోధించాలి. మీ రక్షణ సాక్ష్యాన్ని పంచుకోండి. అది కూడా ప్రీచింగ్, అది డీటెయిల్గా వాళ్ళు ఎలా పాపక్షమాపణ పొందుకున్నావో నీ రక్షణ సాక్ష్యం ద్వారా వారు కూడా రక్షణ పొందుకోవచ్చు. అవునా కదండి? నిజంగా నేను ఎప్పుడైతే ఆలోచించినప్పుడు, మరి ఇంత గొప్ప రక్షణ మనం కలిగి ఉండడం జరిగింది, దీన్ని మనం ఎలా నిర్లక్ష్యం చేస్తున్నాం? నేను ఎప్పుడైతే బ్రదర్స్ అండ్ సిస్టర్స్ చూస్తున్నప్పుడు, కొత్తలో వాళ్ళు రక్షణ పొందుకొని చర్చ్లో వచ్చినప్పుడు వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు అంటే చాలా ప్యూర్గా ఉండేవాళ్ళు. ఎలా ఒక పావురం వలె. వాళ్ళు చూసినప్పుడు ఎంత
పిల్లలు పుట్టిన తర్వాత ఎలా కనిపిస్తారు తల్లిదండ్రులకి? చాలా క్యూట్గా కనిపిస్తారు, రైట్? అవునా కదా? కానీ పిల్లలు కొంచెం పెద్దగా అవుతున్నప్పుడు, వాళ్ళు అల్లరి చేస్తున్నప్పుడు, ఇబ్బంది చేస్తున్నప్పుడు, అరుస్తున్నప్పుడు, అప్పుడు కూడా మీకు క్యూట్ అనిపిస్తుందా? క్యూట్ అనిపించదు, రైట్? రక్షణ పొందుకున్న తర్వాత బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కూడా కంప్లైనింగ్ చేస్తున్నారు. చర్చ్ ఎందుకు ఇలా చేస్తుంది, వీళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారు, పాస్టర్స్ ఎందుకు ఇలా చేస్తున్నారు, వీళ్ళు ఎందుకు ఇలా ఉంటున్నారు, వాళ్ళు ఎందుకు, నిరంతరంగా ఫిర్యాదు చేస్తున్నప్పుడు తల్లిదండ్రులు క్యూట్గా కనిపిస్తారా? లేకపోతే ఇటు చాలా ఎక్కువైంది, వీడికి చాలా గర్వమైంది, తనకు కూడా చాలా గర్వం అయిపోయింది, ఎప్పుడూ కంప్లైంట్ చేస్తున్నారు. ఏమండి, మీకు అర్థమవుతుందా? మీరు ఆలోచించండి. ఎప్పుడు ఇలాంటి హృదయం మన నుంచి బయటకు వస్తుంది? మీరు తెలుసుకోవాలి, చాలా ప్రాముఖ్యమైన విషయం అండి. నేను కూడా రక్షణ పొందుకున్న తర్వాత నేను ఎక్కువ కాలం అలాంటి హృదయం కలిగి లేనండి. ఎక్కువ కాలం అలాంటి హృదయం కలిగి లేకుండే. నేను పేరుకి నేను పాస్టర్గా పరిచర్య చేస్తున్నా. నా పరిచర్య నేను చేస్తున్నప్పుడు చాలా సంతోషంగా కొన్ని సంవత్సరాలు పరిచర్య చేశాను. తర్వాత నేను పరిచర్య చేస్తున్న తర్వాత నా హృదయంలో నిజంగా ఈ పొందుకున్న రక్షణ అనేటిది ఎంత గొప్ప రక్షణగా నా హృదయంలో లేకుండే. నిజంగా నేను ఆలోచించినప్పుడు నా హృదయంలో ఈ రక్షణ కంటే ఎన్నో విలువైనవి అనిపించింది, రైట్? వాళ్ళు ఇలా మాట్లాడారు, వీళ్ళు ఇలా మాట్లాడారు, వాళ్ళు అలా అంటున్నారు, వీళ్ళు ఎలా అంటున్నారు, వాళ్ళు ఇలా చేశారు, వాళ్ళు ఇలా చేశారు. నిజంగా నేను ఆలోచించినప్పుడు, అరే, నేను రక్షణ పొందుకున్నప్పుడు కలిగి ఉన్న హృదయము ఇప్పుడు ఎందుకు లేను? నేను రక్షణ పొందుకున్నప్పుడు కలిగి ఉన్న హృదయము 5 సంవత్సరాల తర్వాత ఎందుకు లేను? 10 సంవత్సరాల కిందట రక్షణ పొందుకున్న హృదయము ఇప్పుడు ఎందుకు లేదు? ఎలా పాస్టర్ పార్క్ గారు తను ఎప్పుడు వివరిస్తున్నారు ఆయన రక్షణ సాక్ష్యము. అక్టోబర్ 7, 1947 నిరంతరం 62 నిరంతరంగా వివరిస్తున్నాడు. మరి ఆయన ఎప్పుడు చూసినట్టయితే మీరు ఏ బైబిల్ సెమినార్ అని చూడండి, ఆయన రక్షణ సాక్ష్యాన్ని టచ్ చేస్తూ వెళ్తుంటాడు. అవునా కదండి? నిజంగా నేను ఆలోచించినప్పుడు పాస్టర్ పార్క్ గారిని నేను చాలాసార్లు నేను కూడా కలవడం జరిగింది. ఎన్నిసార్లు కలిసినా ఆయన హృదయము ఒక స్టేట్ అంటే స్థాయి ఒకే విధంగా ఉంది. ఇది ఆశ్చర్య విషయం ఏంటంటే, ఒకే విధంగా ఉండడం అంత ఈజీ అంటారా, డిఫికల్ట్ అంటారా? ఇప్పుడు మీరు కలిగి ఉన్న హృదయము సాయంకాలం కలిగి ఉండలేరు, నిన్న మీరు కలిగి ఉన్న హృదయం ఈరోజు కలిగి ఉండలేరు. అవునా కదా? మరి ఎలా, మరి పాస్టర్ గారు ఎలా ఒకే హృదయంతో బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు? యాక్చువల్లీ మీరు ఒకేలా హిస్టరీలో చూస్తే ఏ ఒక్క సేవకులైనా సువార్త పని చేసినప్పుడు వారు 40 సంవత్సరాల కంటే ఎక్కువ కాలము ఈ సువార్తని అందజేయలేకపోయారు. కానీ మన పాస్టర్ పార్క్ గారు ఏమండి, తన కుమారుడు ఇప్పుడు మనవడు కూడా, మేము లాస్ట్ టైం ఉన్నప్పుడు తన మనవడిని మిలిటరీకి పంపిస్తున్నాడు, యాక్చువల్లీ ఆర్మీకి. నేను చూసినప్పుడు ఆయన తరం నుంచి, కుమారుడు తరం నుంచి, మనవడు తరం వరకు కూడా సువార్తను అందజేస్తున్నాడు. అంటే మరి ఎలా అలాంటి హృదయం కలిగి ఉన్నాడు? ఇప్పుడు 90 సంవత్సరాల పైన ఉన్న వయసున్న మరి సేవకుడు ఆయన రక్షణ పొందుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక హృదయాన్ని ఎలా కలిగి ఉండగలిగాడు? ఎందుకంటే పాస్టర్గా నేను మొదటిగా ఆలోచిస్తాను. ఎందుకంటే బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మిమ్మల్నే కాదు, నా గురించి నేను దేవుడి ముందట ఆలోచించినప్పుడు ఎందుకు మేము ఎప్పుడు ఒక హృదయం కలిగి ఉండలేమో? పాస్టర్ పార్క్ గారు కలిగిన హృదయము ఏ విధంగా అయితే ఆయన ఎప్పుడు ఒకటే హృదయం కలిగి ఉన్నాడో, అలాంటి హృదయం మేమెందుకు కలిగి ఉండలేకపోతున్నాం? ఆయన ఎలా ఈ తగ్గింపు హృదయం కలిగి ఉండగలుగుతున్నాం? మనం కొంచెం దేవుడి పనిలో వాడబడినట్టయితే మనం తగ్గింపు హృదయం కలిగి ఉండగలుగుతామా, ఉండలేమా? అవునా కదండి? కొంచెం మనం వాడబడినా, కొంచెం మనం గుర్తించబడినా, కొంచెం మనం గౌరవించబడినా, అప్పటి నుంచి ఆ బెలూన్లో గాలి నింపినట్టు, బెలూన్లో గాలి నింపినట్టయితే కింద ఉంటుందా, పైకి ఉంటుందా? పైకి ఎగురుతూనే ఉంటుంది. చర్చిలో ఉన్నా పైకి ఎగురుతుంటుంది, సమాజంలో పైకి ఎక్కడున్నా ఆ గాలి పైకి ఎప్పటి వరకు ఎగురుతుంటుంది తెలుసా? గాలి ఉన్నంత వరకు ఎగురుతుంటుంది, రైట్? గాలి తీసినట్టయితే కిందికి వస్తుంటుంది, రైట్? అవునా కదా? ఈ బెలూన్లో గాలి తీస్తే మీరు ఇష్టపడరా? మీ లైఫ్లో ఎవరైనా మీకు గాలి తీసినట్టయితే ఎలా అనిపిస్తుంది? బయట అందరు పొగుడుతున్నారు, చాలా బాగా పాట పాడావు,
చాలా బాగా నువ్వు ఇది చేస్తావు, అది చేస్తావు, డ్యాన్స్ చేస్తావు, బెస్ట్. కానీ ఎవరైనా వచ్చి గాలి తీసేవాళ్ళు వచ్చారా, "హే, ఏం పాడావు నువ్వు?" ఒకసారి నువ్వు పాడే పాట నువ్వు వినాలంటే, నువ్వు పాడే పాట నువ్వు వినాలన్నట్టయితే నువ్వు పాడుతున్నప్పుడు ఒక వెజిల్ ఇలా పెట్టుకో. వెజిల్ ఏంటిది? వెజిల్ ఇలా పెట్టుకున్నట్టయితే ఏమవుతుంది, నువ్వు పాడుతున్నప్పుడు ఆ స్వరం ఎవరికి వినిపిస్తుంది? నీకే వినిపిస్తుంది. అప్పుడు నేను ఇంత భయంకరంగా పాడుతున్నానా? ఇలా మాట్లాడినట్టయితే ఏమనిపిస్తుంది? జస్ట్ స్టేజ్ ఎక్కినప్పుడు అందరు చెప్పలు కొట్టి ఎంత బాగా పాడాను, అక్కడ కిందికి వచ్చేసరికి ఛే ఏం పాడావు, వెంటనే గాలి తీసినప్పుడు ఏమనిపిస్తుంది? మీ హృదయంలో అసలు అందరికీ నచ్చదు, ఈయనకు మాత్రం నేను నచ్చను అని చెప్పి అది క్లోజ్ చేద్దాం. రైట్, అవునా కదండి? జస్ట్ మీరు ఆలోచించండి. అప్పటి నుంచి హృదయంలో చాలామంది శత్రువులు తయారవుతుంటారు. అవునా కదా? నాకు ఈ డికన్ ఇష్టం లేదు, నాకు ఈ బ్రదర్ ఇష్టం లేదు, నాకు ఈ సిస్టర్ ఇష్టం లేదు, వాళ్ళు ఇష్టం లేదు, వీళ్ళు ఇష్టం లేదు. ఇవన్నీ ఎలా ఫామ్ అవుతున్నాయి? మీరు ఆలోచించండి. మనము రక్షణ పొందుకున్న తర్వాత చాలా విషయాలు మనం నేర్చుకుంటలేము. జస్ట్ మనము దేవుడి చేత వాడబడిన తర్వాత, ఆ తర్వాత మరలా మనం దేవుడి చేత వాడబడలేకపోతున్నామంటే ఇది మన ఆత్మీయ జీవిత సమస్య. సంఘం మిమ్మల్ని ఉపయోగించుకున్నప్పుడు మీరు బాగా చేయగలుగుతారు కాబట్టి, మీరు బాగా మేనేజ్ చేయగలుగుతారు కాబట్టి అలా సంఘం ఎప్పుడు ఉపయోగించట్లేదు. దేవుడు కూడా మనల్ని ఉపయోగించుకున్నప్పుడు బైబిల్ స్పష్టంగా వివరిస్తుంది మనల్ని మోసపోకుండా. ఇప్పుడు నేను బైబిల్లో ఆ 1 కొరింథీయులు రాసిన పత్రికలు చూసినప్పుడు దేవుడు ఎలాంటి వారిని ఏర్పాటు చేసుకుంటాడు, దేవుడు లోకంలో ఉన్న వెర్రి వాళ్ళని, నీచుల్ని, దేనికి పనికిరాని వాళ్ళు, ఇలాంటి వాళ్ళని ఏర్పాటు చేసుకుంటాడంట. నేను ఎప్పుడైతే చూసినప్పుడు దేవుడు ఒకరిని ఏర్పాటు చేసుకునేటప్పుడు వాళ్ళు ఒక్కటి కూడా మంచి క్వాలిటీ లేదు. మరి ఇలాంటి వాళ్ళని దేవుడు చూస్ చేసుకుంటున్నాడు. కానీ మన రక్షణ పొందుకున్న తర్వాత ఏమండి, మనం ఈ విషయంలో దృష్టి పెడుతున్నాం తెలుసా? మనం మంచి చేసే విషయాలు, మంచిగా మాట్లాడే విషయాలు, మంచిగా పనిచేసే విషయాలు, ఇలాంటివన్నీ మనం ఏం చేస్తున్నామంటే మనము మెమరీలో స్టోరేజ్ లాగా మన హృదయంలో స్టోరేజ్ చేసుకుంటున్నాం. అవునా కదా? నేను నా భార్య హెల్పర్, నా భార్యకి నేను హెల్పర్, నాకు నా భార్య హెల్పర్. హెల్పర్ అంటే ఏంటిది? ఒకరొకరు సాయం చేసుకోవడం, రైట్? అవునా కదా? ఎప్పుడైతే నా భార్య ఎవరితోన్నా సాహసం చేసిన తర్వాత, సాహసం అయిపోయిన తర్వాత ఎవరైనా వాళ్ళు సాక్ష్యం పంచుకున్నప్పుడు తను వాళ్ళు సాక్ష్యం వివరిస్తున్నప్పుడు నేను ఇలా ఫెలోషిప్ ద్వారా నేను చాలా సంతోషంగా ఉన్నా, పలానా సామాన్యం గారు ఇలా సహవాసం చేశారు, నా హృదయంలో ఎంతో కృతజ్ఞతలు నేను చెప్పినప్పుడు తర్వాత నేను సమయం అయిపోయిన తర్వాత నా భార్య దగ్గర వెళ్ళి మాట్లాడతా. నువ్వు ఫెలోషిప్ చేసావు, దేవుడు నీ ద్వారా హృదయం ఇచ్చాడు, ఫెలోషిప్ చేసావు, కానీ ఒక విషయం నువ్వు మర్చిపోవాలని చెప్పేవాడు. ఏంటి ఆ విషయము? నీ ద్వారా ఫెలోషిప్ ద్వారా జరిగిందనే విషయం మాత్రం, ఆ విషయం మాత్రం నువ్వు మర్చిపోవాలని చెప్పాడు. ప్రతిసారి నా వైఫ్ నాకు అలా ఏం లేదని చెప్పేది. నేనేం చేస్తున్నా అంటే నా భార్యని ఏదో నేను తగ్గించాలి అని ఇలా అని కాదు, కానీ సాతాను ఏ విధంగా మనం హెచ్చించవచ్చు. అవునా కాదండి? కొంచెం మంచి చేస్తే హెచ్చించదా? సాతాను పనే మనని హెచ్చింపజేయడము. అవునా కదండి? ఎప్పుడైతే నిరంతరంగా నా భార్య సువార్తలు వాడబడాలన్నట్టయితే నిరంతరంగా నా భార్యకి నేను ఏం చేయాలి? మంచి విషయాలకు కాదు, చెడు విషయాలు నేను చెప్పాలి ఎక్కువ, రైట్? అవునా? ఇలాంటి విషయాలు నేను ఎందుకు చెప్తానంటే ఆత్మీయ జీవితం కాపాడబడినకి కేవలం మనం మంచి విన్నట్టయితే మన ఆత్మీయ జీవితం పూర్తిగా పాడైపోతుంది. అవునా? నువ్వు బాగా చేసావు, నువ్వు మంచి వ్యక్తివి, నువ్వు ఇది అది అన్నప్పుడు ఇంకా ఎలా అవుతుంది? ఇలా ఇక్కడ విజయవాడలో చూస్తే అంబేద్కర్ స్టాచ్యూ పెద్దగా ఉంటుందండి, తెలుసా? అలా మీరు స్టాచ్యూ లాగా ఇలా అయిపోతుంటారు, చర్చిలో పెరుగుతూనే ఉంటుంది, రైట్? అవునా కదా? దెన్ అది మీ స్పిరిచువల్ లైఫ్కి ఎంత పెద్ద సమస్య తెలుసా? ఆ సమయం నుంచి మీరు ఎవ్వరి మాట వినలేరు, ఎవరన్నా సలహా చెప్పినా వినలేరు, ఎవరైనా ఏదన్నా కొంచెం బ్రదర్ మీరు కొంచెం ఇది తప్పు చేశారు, అయితే నువ్వు చెయ్యి, అరే కనీసం ఒక సజెషన్ కూడా ఇవ్వలేము వాళ్ళకి. అప్పుడు ఈవెన్ వాళ్ళు నోడుతున్నారు, చాలా గర్వం, ఆయన పని చేస్తాను కానీ ఈవెన్ వాళ్ళు చెప్పలేరు, రైట్? అవునా కదా? ఏమంటే మనం తప్పులు చేసేవాళ్ళం, మనం పొరపాటు చేసేవాళ్ళము, కృప ద్వారా మనం ఆ స్థాయిలో నిల్చున్నాం. అవునా కదా? కానీ
మనం చూడండి, ఏదన్నా మనం సరి చేయబడుతుంటే, ఎవరైనా మనకేం చెప్తుంటే వెంటనే దాన్ని అంగీకరించలేకపోతున్నాం. అవునా కదా? ఇదేంటి అంటే, మనము ఎలాంటి వ్యక్తులమో మనకు సరిగ్గా తెలియనప్పుడు మనం ఖచ్చితంగా మనం హెచ్చించబడుతుంటాం. మీ అందరికి అర్థమవుతుందండి? నిజంగా ఎవ్రీ టైం మీరు తీసుకోండి, ఒక వ్యక్తి రక్షణ పొందుకోవాలంటే ప్రాముఖ్యమైన విషయం ఏంటిదంటే, ఆ వ్యక్తి ఎలాంటి వ్యక్తో తెలుసుకోవడం చాలా ప్రాముఖ్యమైన వ్యక్తి. అవునా? మీరు ఎవరికైనా గాస్పుల్ చెప్పాలంటే ఫస్ట్ మీరు ఏం తెలుసుకోవాలి తెలుసా? వాళ్ళని పాపులుగా ఎలా చేయాలో ఇది మాత్రం మీరు తెలుసుకోవాలి. అవునా కదా? మీరు వాళ్ళు పాపులని చేయలేనట్టయితే నీతిమంతులు వారు అవ్వలేరు. అవునా? మీరు మీరు దేవుడు నీతిమంతుడు చేశాడు, పరిశుద్ధుడు చేశాడు, మీరు నీతిమంతుడు పరిశుద్ధుడు చేయాలనుకుంటారా? అయితే మొదటిగా వారు ఎలా దేవుడు ముందట మురికి వాళ్ళు, ఎలా వారు దుష్టులు, ఎలా వాళ్ళు భయంకరమైన వ్యక్తులు, వారు ఎలాంటి వ్యక్తులు వారు చూడనట్టయితే వారు ఎప్పుడూ నీతిమంతులు పరిశుద్ధులని విశ్వాసం కలిగి ఉండలేరు. మీకు అర్థమవుతుందండి? బైబిల్ మనం నమ్ముతూ దేవుణ్ణి నమ్మలేమండి. మనం దేవుణ్ణి నమ్మాలంటే మొదటిగా మన మీద మనకు నమ్మకం కోల్పోవాలి. తప్పిపోయిన కుమారుడు హృదయంలో కూడా దేవుడి మీద ఎప్పుడు నమ్మకం ఏర్పడ్డదంటే, ఎప్పుడైతే తన మీద తనకు నమ్మకం కోల్పోయినప్పుడు దేవుడి మీద నమ్మకం ఏర్పడ్డది. మీ అందరికి అర్థమవుతుందండి? నిజంగా మరి ఈరోజు ఒక పాపి రక్షించబడాలంటే మొట్టమొదటిగా పాపి హృదయములో తన మీద తన నమ్మకం కోల్పోవాలి. కానీ ఈ లోకంలో ఉన్న వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే వాళ్ళ మీద వాళ్ళ నమ్మకం ఏర్పాటు చేస్తున్నారు. బ్రదర్ నువ్వు ఇది బాగా చేయగలుగుతావు, బ్రదర్ నువ్వు ఎంతో మంచి వ్యక్తివి, ఇంకొంచెం ప్రయత్నించినట్టయితే నీ వల్ల అవుతుంది, ఇంకొంచెం నువ్వు ప్రయాసపడినట్టయితే ఇది చేయగలుగుతావని. ఎప్పుడైతే ఆ మాటలు విని మనం ఎంతో బలం పొందుకున్నట్టు అనిపిస్తుంటుంది, కానీ అది మీకు దేవుడిపై ఆధారపడడానికి సహాయపడదు. మీ అందరికి అర్థమవుతుందండి? నిజంగా చాలా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, మనం ఎలాంటి వాళ్ళమో మనం తెలుసుకున్నట్టయితే కృపను పొందుకోవడం చాలా ఈజీ అండి. ఇప్పుడు పాస్టర్ పార్క్ గారు ఎలా ఒక హృదయంతో కలిసి ప్రయాణించడం జరుగుతుంది, అదే హృదయాన్ని ఎలా బ్యాలెన్స్ చేస్తుండో నేను చూసినప్పుడు ఆ పాస్టర్ పార్క్ గారు ఎప్పుడు తను ఎలాంటి వ్యక్తి అనే విషయం మర్చిపోవట్లేదు. మీ అందరికి అర్థమవుతుందండి? తను ఎలాంటి వ్యక్తి అనే విషయాన్ని మర్చిపోవట్లేదు. తను ఎప్పుడు ఏం తెలుసుకుంటాడంటే, నేను నా హృదయం యొక్క ఊహ ఆలోచన కేవలం వెళ్ళపరచడ్డది, నా హృదయం యొక్క ఊహ ఆలోచన కేవలం వెళ్ళపరచడ్డది. మన హృదయం మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది. నిజంగా చెప్పాలంటే ఈ రెండు విషయాలు మీ హృదయంలో సరిగా స్థాపించబడలేదంటే మీరు ఆత్మీయ జీవితం జీవించడం చాలా కష్టమైంది. మీ అందరికి అర్థమవుతుందండి? రైట్? నిజంగా మీరు ఒకసారి దేవుడు ముందట ఆలోచించండి. ఈరోజు దేవుడు హృదయం ఏంటి మీ పట్ల? దేవుడు మనందరినీ సువార్తలు ఉపయోగించుకోవాలనుకుంటున్నాడు. దేవుడు మనందరినీ రక్షించింది ఎందుకో, మనం రక్షించి మన ద్వారా ఇతరులను రక్షించని దేవుడు మనం రక్షించాడు. అవునా? దేవుడు మిమ్మల్ని రక్షించి కేవలము మీకు శరీర సంబంధించిన విషయాలు ఇవన్నీ కాదండి. చాలామంది అపార్థం చేసుకుంటున్నారు. దేవుడు రక్షణ ఇచ్చింది ఎందుకంటే ఆయన మన జీవితంలో ఆయన చిత్తం నెరవేర్చడానికి ఆయన మనందరికీ రక్షణ ఇచ్చాడు. ఆమేన్. మనందరి జీవితంలో ఆయన చిత్తం ఉంది. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువుని పొందుకున్న వాళ్ళందరి జీవితంలో ఆయన చిత్తము కలిగి ఉన్నది. మీ అందరికి అర్థమవుతుందండి? యేసుక్రీస్తు ప్రభువుని పొందుకున్న వాళ్ళందరి జీవితంలో ఆయన చిత్తము కలిగి ఉంది. మరి ఆ చిత్తము కలిగి ఉన్న మనం అందరం దేవుడి చేత వాడబడాలన్నట్టయితే అది మన హృదయంతో జరిగేది కాదండి. ప్రతిసారి మీరు తెలుసుకోవాలి, మీరెవరో, మీరు ఎలాంటి వ్యక్తులో, మీరు నిజంగా గౌరవించబడాల్సిన వ్యక్తులా, మీరు గుర్తించబడాల్సిన వ్యక్తులా, మీరెవరు యాక్చువల్లీ? నిజంగా మన గురించి మాట్లాడాలంటే చాలా తక్కువ మాట్లాడాలి. ఎందుకంటే మనిషిలో మంచి లేదంటుంది బైబిల్, రైట్? అవునా? మనుషులో కేవలం చెడు ఉందంట, మనుషులు కేవలం చెడు ఉంది. కానీ రక్షణ పొందుకున్న తర్వాత మరి మనలో మంచి ఉందంటారా చెడు ఉందంటారా? రక్షణ పొందిన తర్వాత మనలో మంచి ఉందంటారా చెడు ఉందంటారా? చెప్పండి. ఎంతమంది చెడు ఉందంటారు చెప్పండి? నేను రక్షణ పొందుకున్నా నాలో చెడు ఉందని. సరే, ఎంతమంది నాలో మంచి ఉందంటారు? రక్షణ పొందుకున్నాక ఇప్పుడు నాలో మంచి ఉందని. ఓకే,
దెన్ మనం ఒకసారి ఆలోచిద్దాం. మరి మీలో చెడు ఉందన్నప్పుడు, మీలో మంచి రానప్పుడు మీరు ఎందుకు బాధపడుతున్నారు? ఆ? ఇప్పుడు మీలో మంచి లేదు, చెడు ఉంది అన్నప్పుడు, ఏమండి, మీలో చెడు బయటకు వస్తున్నప్పుడు మీరు ఎందుకు బాధపడుతున్నారు? మీలోని ద్వేషమైన హృదయం వచ్చినప్పుడు, అసూయమైన హృదయం వచ్చినప్పుడు, వ్యభిచారమైన హృదయం వచ్చినప్పుడు నిజంగా మీరు ఆలోచించండి. ఆ? బైబిల్ ఏమంటుందంటే మన స్వరూపాన్ని ఎప్పుడు మారట్లేదు. మన హృదయం ఈ యొక్క ఏదైతే మన హృదయం నుంచి వచ్చే చెడుతనమో ఇది ఎప్పుడు అలాగే ఉందండి. అందుకే ఇప్పుడు చిరుతపులితో పోలుస్తున్నారు, రైట్? అలా ఈ చిరుతపులి స్వభావము మీరు పాలిచ్చి పెంచి పెద్ద చేసిన ఆ చిరుతపులి స్వభావం అనేటిది ఎప్పుడు మారదు. మీ అందరికి అర్థమవుతుందండి? ఎంత మీరు చిరుతపులికి రక్తము రుచి చూపించకుండా మీరు పెంచినా ఏదో ఒక రోజు ఆ రక్తముని రుచి చూసినట్టయితే చిరుతపులి ఖచ్చితంగా మరి మాంసం తినడం ప్రారంభిస్తుంటుంది. మానవుడు కూడా అంతే. మీరు పైకి భక్తి జీవితం జీవించుండొచ్చు, బహుశా మీ సంఘంలో ఉన్నందుకు మీరు పాపం చేయకుండా ఉండొచ్చు, బహుశా మీ తల్లిదండ్రుల భయభక్తుల వల్ల మీరు పాపం చేయకుండా ఉండొచ్చు, బహుశా మీరు తప్పు చేయాల్సిన అవసరము లేకుండా ఉండడం ద్వారా మీరు అందుకే తప్పు చేయట్లేదు. కానీ మీ స్వరూపం మారిందని కాదు. మీకు అర్థమవుతుందండి? మీ శరీరం అలాగే ఉంది. ఈ శరీరము ఎంత ప్రభు చేత వాడబడినా ఈ శరీరం నుంచి కేవలం దుష్టమైనది వస్తుంది. అందుకే మంచినది బైబిల్ ఏమంటుందంటే యేసుక్రీస్తు నుంచి తప్ప ఎవ్వరి నుంచి రాదండి. పౌలు కూడా ఏం చెప్తున్నాడు ఇక్కడ? పౌలు కూడా నేను ప్రధాన పాపినన్నాడు, రైట్? ఈ ప్రధాన పాపి అంత అత్యధికముగా కనికరం పొందుకొని కారణం ఏంటిదంటే ఆ కారణమైన దూషకుడు, హింసించేవాడు, దేవుని వ్యతిరేకించి దేవుడికి వ్యతిరేకమైన జీవితం జీవించాడు, రైట్? అవునా? ఆ విషయాలు తను మర్చిపోవట్లేదా? ఆయన దేవుడి పట్ల కృతజ్ఞతల హృదయం కలిగి ఉన్నాడు. ఇలాంటి వ్యక్తిని దేవుడు కనికరం చూపించాడు, ఇలాంటి వ్యక్తిని దేవుడు ఉపయోగించుకుంటున్నాడు, ఇలాంటి వ్యక్తి ద్వారా అనేకులకి రక్షణ ఇస్తున్నాడు. కానీ ఆయన ఏమంటుండంటే నేను పాపుల్లో ప్రధాన పాపినని చెప్తున్నాడు. ఇదేంటి? ఆయన ఇలాంటి వ్యక్తి అనేది ఆయన ఎప్పుడూ ఒక గీత గీసి ఉన్నది. అవునా కదండి? నిజంగా మీరు ఆలోచించండి. మీరు ఎలాంటి వాళ్ళు అనుకుంటున్నారు? మీరు మంచోళ్ళు అనుకుంటున్నారా? ఏమండి, మీరు మంచోళ్ళు అనుకుంటున్నారా? మనం మంచోళ్ళం కాదండి. మనం అస్సలు మంచోళ్ళం కాదు. బైబిల్ ఏమంటుందంటే మన ఊహ ఆలోచన కేవలం ఎల్లప్పుడు చెడ్డది. ఈ చెడు ఆలోచనలు మీరు మార్చలేరు. మనం ఇలాంటి వారం కాబట్టి మన కోసం దేవుడు యేసుక్రీస్తుని సిద్ధపాటు చేశాడు. ఈ యేసుని సిద్ధపాటు చేయడానికి ఉద్దేశం ఏంటంటే మన ఆలోచనలు ఎప్పుడు మారవు. మన ఊహంతా కేవలం చెడు. అందుకే మనం ఈ శరీరాన్ని అనుసరించినట్టయితే, ఈ శరీరాన్ని వెంబడించినట్టయితే, కొంచెం ఈ శరీరం వైపు ప్రయాణించినట్టయితే చెడు తప్ప మంచి అస్సలు రాదండి. అందుకే మనం వాక్యమును, సంఘమును వెంబడించినట్టయితే ఆశ్చర్య విషయము మీ నుంచి మంచి రావడం ప్రారంభమవుతుంది. కానీ అది మీరు తెలుసుకోవాలా, అది మీ నుంచి వచ్చే మంచి కాదు, యేసుక్రీస్తు నుంచి మాత్రం వచ్చే మంచి. పౌలు హృదయంలో ఈ విభజన ఉంది. ఇది నా నుంచి వచ్చింది కాదు, క్రీస్తు నుంచి వచ్చేది. ఆయన నా పట్ల కనికరం చూపించాడు, ఆయన నా పట్ల కృప చూపించాడు. నేను ఆలోచించాను ఈ విషయం మీకు అర్థం కానికి ఎలాంటి ఉదాహరణలు మీ దగ్గర తీసుకురావాలి. మీ అందరికీ బైబిల్లో రూతు గురించి తెలుసు కదండి, రైట్? బైబిల్లో ఒకసారి మనం చూద్దాం. బైబిల్లో రూతు పుస్తకము, మీరు బైబిల్లో నుండి రూతు పుస్తకము 2వ అధ్యాయము 2వ వచనం ఒకసారి మీరు చూద్దాం. మనము బైబిల్లో నుండి రూతు పుస్తకము 2వ అధ్యాయం 2వ వచనం. మోయాబీయురాలైన రూతు, నీ సెలవైన ఎడ్ల నేను పొలంలోనికి పోయి ఎవరి కటాక్షం పొందగలనో అని వెనక పరిగె నేరుకొందిన నయముతో చెప్పగా ఆమె నా కుమారి పొమ్మనెను. చాలు. ఇక్కడ మీరు చూడండి, బైబిల్ ఏమంటుందంటే మోయాబీయురాలైన రూతుని, ఈమె ఎవరండి? ఎస్, మోయాబీరాలంటే ఈ మోయాబీ వాళ్ళు ఎవరండి? దేవుణ్ణి వ్యతిరేకించేవారు. వీళ్ళు ఎవరండి? దేవుణ్ణి వ్యతిరేకించేవారు. కానీ ఈ రూతు కృపను పొందుకుందా లేదా? ఏమండి, కృపను పొందుకుందా లేదా? మాట్లాడాలా? కృపను పొందుకుందా, రైట్? అవునా? మరి కృపను పొందుకున్నాక
ఆమె ఇంకా ఏమని పిలువబడుతుంది? మోయాబురాలైన రూతు. అవునాకండి, చాలా ఆశ్చర్యంగా ఉంది. తర్వాత 6వ వచనం మీరు చూడండి, 2:6. కోయువారి మీద నుంచబడిన పనివాడు, ఈమె మోయాబు దేశము నుండి నయోమితో కూడా తిరిగి వచ్చిన మోయాబీయురాలైన యవ్వనురాలు. చూడండి, మోయాబురాలైన, చూడండి ఈ ఒక ట్యాగ్ లైన్ లాగా వేస్తున్నారు, రైట్? అవునా? రూతు గురించి ఏమంటుంది? మోయాబురాలు, అలా ఈ విధంగా 6, మళ్ళీ 21వ వచనం మీరు కూడా చూడండి. మోయాబీయురాలైన రూతు, అంతేకాదు అతడు నన్ను చూచి తనకు కలిగిన ఇక్కడ చూడండి, మోయాబురాలైన రూతు. జస్ట్ ఇది ఒక్క పదం మీరు చూడండి, రైట్? మళ్ళీ 4వ అధ్యాయంలో 10వ వచనం కూడా చూడండి. ఇక్కడ కూడా ఏముంది? మోయాబురాలైన రూతు. మహులోను భార్య అయిన రూతను మోయాబీయురాలని సంపాదించుకొని. చూడండి, ఇక్కడ ఈమె ఈ అధ్యాయం అంతా అయిపోయేంత వరకు మీరు చూస్తే రూతు మరి బోజుని వివాహం చేసుకున్నాడు, రైట్? అవును. మరి రూత్ ఇంకా ఏమని పిలువబడుతుంది? మోయాబురాలైన రూతు. మోయాబురాలైన రూతు. ఈ మోయాబురాలైన రూతు కృపని ఎలా పొందుకోగలుగుతుందంటే, తను ఎవరో అనే విషయాన్ని నిరంతరంగా తెలియజేస్తుంది బైబిల్. ఏమండి? మోయాబురాలైన రూతు, మోయాబురాలైన రూతు. మీరు ఒకసారి ఆలోచించండి. మీ హృదయం యొక్క ఊహ, ఆలోచన కేవలం ఎల్లప్పుడు చెడ్డది. అవునా కదా? మీ ఆలోచన చెడు ఆలోచనలా, మంచి ఆలోచనలా? చెడు ఆలోచన, రైట్? అవునా? మరి నిరంతరంగా మన ఆలోచన చేయడన్నట్టయితే మనము మంచి వ్యక్తులం అనుకోవాలా, చెడ్డ వ్యక్తులని నమ్మాలా? మనం చెడ్డవాళ్ళము, మనం తప్పులు చేసేవాళ్ళము, మనం బుద్ధిహీనులము, మనం ఎంతో నీచమైన వాళ్ళం. ఇలాంటి వాళ్ళని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు సువార్తలో. దేవుడు మంచి వాళ్ళని ఏర్పాటు చేసుకోలేదు. ఎన్నిక లేనివారు అంటుంది బైబిల్. ఏమండి? ఎన్నిక లేనివారని అంటుంది, నీచుల్ని అంటుంది. ఏమండి? ఇలాంటి వారిని, వెర్రి వాళ్ళని దేవుడు ఏర్పాటు చేసుకోండి అంట. కానీ మనము ఎలాంటి వాళ్ళం మనం మర్చిపోతున్నాం. మనం బుద్ధిహీనులమనే విషయం మర్చిపోతున్నాం, మనం దుష్టులమనే విషయాన్ని మర్చిపోతున్నాం, మన నీచులనే విషయం మర్చిపోతున్నాం. ఇలాంటి విషయాలు మనం మర్చిపోయి ఆత్మీయ జీవితం జీవించినప్పుడు అప్పటి నుంచి రక్షణ కంటే మనం ఎంతో గొప్ప వాళ్ళగా కనిపిస్తుంటాం. నన్ను వీళ్ళెందుకు ఇలా చిన్న చూపు చూస్తున్నారు, వీళ్ళెందుకు ఇలా చిన్న చూపు చేస్తున్నారు, వాళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారు? అపోస్తుల కార్యములో ఎప్పుడైతే వీళ్ళు శిష్యులు సువార్త ప్రకటిస్తున్నప్పుడు అక్కడ ఒక సమస్య ప్రారంభమవుతుందండి. అపోస్తుల కార్య 6వ అధ్యాయంలో ఏముంటుందంటే, అక్కడ హెబ్రీలు అక్కడ చూస్తే మరి విధురాల్ని చిన్న చూపు చూశారని చెప్పి అక్కడ ఒక సమస్య ప్రారంభమవుతుంది. నేను ఆలోచించాను, రక్షణ ఎంతో గొప్పగా ఉన్న రక్షణ, ఈ రక్షణ కంటే ఇప్పుడు దేనికోసం వారు పోట్లాడుతున్న చూసినట్టయితే, సాతాను చూసినట్టయితే, వారు చూడు మిమ్మల్ని గౌరవించట్లేదు, మిమ్మల్ని గుర్తించట్లేదు. మీరు నిజంగా ఆలోచించండి. నిజంగా మనం ఈరోజు ఎలాంటి హృదయం, దీనికోసం పోట్లాడుతున్నామో, మన సంఘంలో దీని గురించి మనం ఇబ్బంది పడుతున్నామో. సంఘంలో మీరు గుర్తించట్లేదు కాబట్టి మీరు కష్టంగా ఉన్నారా? సంఘంలో మీరు గౌరవించబడట్లేదు కాబట్టి మీరు కష్టంగా ఉన్నారా? ఈరోజు సంఘములో మీరు ఒకటైనందుకు కారణం ఏంటంటే సువార్త ఒకటే. సువార్త ద్వారా మీరు సంఘంలో ఒకటయ్యారండి. సువార్త అనేది మీరు అంగీకరించకపోతే ఈ సంఘ సభ్యులు మీరు అవ్వలేరు. అవునా కాదంటారా అండి? మనం యేసుక్రీస్తు ప్రభుతో ఒకటవ్వాలన్నట్టయితే మన పునాది ఏంటిదండి? రక్షణ, రైట్? అవునా? ఈ రక్షణ ద్వారా మనము సంఘ సభ్యులమయ్యాము. మరి ఇప్పుడు రక్షణ పొందుకున్న తర్వాత ఏ విషయాల్లో మీరు సంఘంలో కష్టంగా ఉన్నారు? సంఘంలో నన్ను గుర్తించట్లేదు, సంఘంలో నన్ను గౌరవించట్లేదు, నన్ను ఇలా చేస్తున్నారు, అలా చేస్తున్నారు, ఎప్పుడు వాళ్ళకే చూస్తున్నారు, పాస్టర్ గారికి వాళ్ళే కనిపిస్తున్నారు, సామున్యం గారికి వాళ్ళే కనిపిస్తున్నారు, చర్చ్ ఎప్పుడు ఇలా వీళ్ళ గురించే మాట్లాడుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ పాస్టర్ గారు వాక్యం బోధించేటప్పుడు ఒక సిస్టర్ గురించి మాట్లాడారనుకోండి. ఈ సిస్టర్ ఎంత మంచి సిస్టర్, ఈ సిస్టర్ ఎంత బాగా విట్నెస్ చేస్తుంది, ఈ సిస్టర్ ఎంత, అప్పుడు ఇతర సిస్టర్స్లో ఏమవుతుంది? వాటర్ ఉడుకుతుంటుంది తెలుసా మీకు? బాయిలింగ్ అయినప్పుడు
అలాంటి శబ్దం బాయిలింగ్ అవుతుంటుంది. వాళ్ళు మనం చేసింది ఎందుకు కనిపిస్తుంది? పాస్టర్ గారికి వాళ్ళు చేసిందే కనిపిస్తుంటుంది. అవునా కదా అండి? అలాంటి హృదయం రాదా మీకు? ఎంతమందికి వస్తుంది ఇలాంటి హృదయం? చూడండి, అందరు నా పార్టీ మీరంతా. అవునా కదా? మనలో ఇలాంటి హృదయం వస్తుంది. రైట్? ఇప్పుడు అని ఆలోచించారా? అరే, రక్షణ పొందుకున్నాక చర్చిలో వీటి కోసం మనం పోట్లాడుతున్నాం. యాక్చువల్లీ మనం అందరం కలిస్తే సువార్తని చాలా బలంగా ప్రకటించవచ్చు. అవునంటారా కాదంటారా? కానీ మనం అందరం కలవకుండా ఏం చేస్తుంది తెలుసా? సాతానుడు ఏదో ఒక హృదయం మనలో నాటుతున్నాడు. అందుకే చూడండి, ఏకమయ్యే విషయంలో చాలా కష్టం. నిజంగా చెప్పాలంటే, ఎప్పుడైతే నేను విజయవాడ చర్చ్లో పాస్టర్గా పరిచయం చేస్తున్నప్పుడు చర్చ్లో ఉన్న డికన్స్ని కంటిన్యూస్గా నేను ఏకం చేసే పని చేస్తుంటాను. ఏకం చేసినప్పుడు అంత ఈజీ కాదండి. ఒకరు ఏ అంటారు, ఒకరు బి అంటారు, ఒకరు సి అంటారు, ఒకరు డి అంటారు. మరి నేను జెడ్ అని చెప్పాలా ఏంటి? ఓకే 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 నాకు అర్థమైంది. ఫస్ట్ లాస్ట్ టైం ఎట్లయింది, ఫస్ట్ ఈసారి ఎట్లయింది, అసలు ఈసారి ఓకే 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 కమ్ డౌన్ రైట్. అందరం కలిసి పని చేయాలి. అవునా కదండి? రైట్? కలిసి పని చేస్తే సువార్త పని బాగా జరుగుతుందా జరగదా? చాలా బాగా జరుగుతుంది. కానీ ఏకం అవ్వట్లేదంటే మీరు ఏ హృదయాన్ని వెంబడిస్తుండో ఏకం అవ్వట్లేదు. మీ దగ్గర కారణం ఉండొచ్చు మీరు ఎందుకు ఏకం అవ్వట్లేదో. అవునా కదా? మీ దగ్గర సరైన కారణం ఉండొచ్చు. లాస్ట్ టైం పాస్టర్ గారు వీళ్ళు ఇలా చేశారు, లాస్ట్ టైం నేను ఎంత కష్టపడి చేశా, కానీ చివరికి నన్ను తను ఇలా అన్నారు, వీళ్ళు ఇలా అన్నారు. మీరు చూడండి, ఏ విషయాన్ని బట్టి మీ హృదయము దేవుడితో ఏకం చేసుకుంటలేరో, ఏ విషయాన్ని బట్టి సువార్తతో ఏకం చేసుకోకుండా మీరు అడ్డుకుంటున్నారు. కేవలము మిమ్మల్ని ఏదో అన్నారని, మిమ్మల్ని గౌరవించట్లేదని. మీరు చూడండి, యాక్చువల్లీ బైబిల్లో మీరు చూసినట్టయితే మనని గుర్తించట్లేదండి. బైబిల్లో చాలామంది ఉన్నారు కానీ చాలామంది పేర్లు రాసిలేవు. అవునా కదా? ఇప్పుడు చూడండి, యోనాతానుతో పాటు ఉన్న వ్యక్తి ఎవరండి? యుద్ధం చేయడానికి వెళ్ళినప్పుడు ఆయుధాలు మోసే వ్యక్తి. రైట్? ఆయుధాలు మోసే వ్యక్తి ఏంటండి? పేరు లేదా ఆయనకి? పేరు లేదా? పాట పాడే వ్యక్తి, వాక్యం బోధించే వ్యక్తి, ఇలా అన్నట్టయితే ఎలా ఉంటుంది మీకు? బైబిల్ చూడండి, యోనాతాను ఆయుధాలు మోసే వ్యక్తి. అవునా కదండి? మీరు చూడండి, ఆయన యోనాతానుతో ఏకమయ్యాడు, కానీ బైబిల్ ఆయన పేరు గురించి మాట్లాడుతుందా? ఆయన గురించి ఎక్కడ తీస్తుందా? లేదు. రైట్? అవునా కదండి? అవునా కదా? బట్ మీరు ఎవరన్నా మీరు ఫెలోషిప్ చేస్తే వాళ్ళు సాక్ష్యం పంచుకున్నప్పుడు దేనికోసం వెయిట్ చేస్తారు? హలో, దేనికోసం వెయిట్ చేస్తారు మీరు? ఏదో ఒకటి ఇష్టం నా పేరు చెప్తారా లేదా? అవునా కదండి? ఏ సార్ నో? మరి తర్వాత ఆ పేరు చెప్పినాక మీరు అక్కడ ఉంటారా? పేరు చెప్పినాక ఇలా ఇలా వెళ్తూనే ఉంటారు. అవునా? ఏ సార్ నో? చాలా డిఫికల్ట్ థింగ్ ఏంటిదంటే, బెలూన్లో ఏరున్న వాళ్ళు ఆ బెలూన్ని పట్టుకోలేను. ఇటు పట్టుకుంటే అటు పట్టుకో. నేను చూశాను, ఏ డికన్స్ని నేను పట్టుకోలేకపోతున్నా అంటే ఎయిర్ ఫిలప్ అయిపోయిన డికన్స్ని నేను పట్టుకోలేను. ఎయిర్ ఫిల్ అయిపోయిన బ్రదర్స్ అండ్ సిస్టర్స్ నేను హోల్డ్ చేయలేను. నాకు అర్థమైందా? నిజంగా దేవుడు ఒకేలా గాలి తీసినట్టయితే వాళ్ళు ఖచ్చితంగా చర్చ్తో ఏకం చేసుకోగలుగుతారు. ఈరోజు నిజంగా పాస్టర్ పార్కర్ హృదయం ఏంటి? భారతదేశం అంతా మనం సువార్త చెప్పాలని. రైట్? యాక్చువల్లీ ఇంతమంది బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మనం అంతమంది ఉన్నాము. అవునా? గొప్ప రక్షణ కలిగి ఉంది. మనం అసలు ఎన్నో పనులు చేయగలుగుతాం. అవునా కాదండి? రైట్? ఎన్నో పనులు చేయగలుగుతాం. కానీ చూడు, ఇంతమంది ఉన్నారు, పనిచేసే వాళ్ళు ఒక్కరు లేరు. మీకు అర్థమవుతుందండి? చాలామంది ఉన్నారు కానీ పనిచేసే వాళ్ళు ఒక్కరు లేరు. దెన్ మీరు ఆలోచించండి, లేరని కాదు, మీ హృదయం ఏకం చేసుకోవాలనుకుంటలేరు. అవునా కదండి? నిజంగా మీ హృదయం గ్యాదర్ చేసుకున్నట్టయితే ఎన్ని సువార్త పనులు జరుగుతాయో తెలుసా అండి? సండే స్కూల్ కార్యక్రమాలు కావచ్చు, స్త్రీల సమాజ కూడికలే కావచ్చు, పురుషుల కూడికలే కావచ్చు, ఎన్నో కార్యక్రమాలు చేయొచ్చు మీరు. బట్ సేటన్ అలా చేయనీయదు. సాతాను ఏం చేస్తుందంటే మన హృదయాన్ని హెచ్చింపు చేసి ఏకమవ్వకుండా అడ్డుకుంటుంది.
నిజంగా నేను చూశాను నా పరిచయంలో నాకు డిఫికల్టీ ఏంటంటే హృదయాన్ని ఏకం చేసుకోకుండా ఏది నన్ను ఆపుతుందనే విషయం నేను ఆలోచించాను చాలాసార్లు. ఎందుకంటే చాలాసార్లు మేము తోటి సేవకులతో ఏకమయ్యే విషయంలో చాలాసార్లు సాతాను మా హృదయంలో ఇలాంటి అడ్డంకులు పెట్టేది. తర్వాత దేవుడు ముందట ఆలోచించినప్పుడు చాలా సౌకర్యంగా అనిపించేది. ఈ వీటి గురించి నేను పోట్లాడుతున్నా, వీటి గురించి ప్రయాసపడుతున్నా, వీటి గురించి నేను తపన పడుతున్నా. ఈరోజు సువార్తతోని నేను ఏకమవ్వకుండా ఉన్నట్టయితే ఇదెంతో దుష్టమైన హృదయమో మీకు అర్థమవుతుందండి. సువార్త ప్రకటిస్తున్నప్పుడు అది చిన్న పనే కావచ్చు, పెద్ద పనే కావచ్చు, అది ఎలాంటి పనే కావచ్చు, సువార్త ప్రకటించే వారితో మన హృదయం ఏకం చేసుకున్నట్టయితే అది దేవుడు ఒక హృదయము. అవునా కాదండి? రైట్. కానీ దేవుడి హృదయంతో ఒకటి చేయకుండా సాతాను ఏం చేస్తుందంటే నిరంతరంగా అడ్డుకుంటుంది. రూతే కాదండి, మీకు ఇంకో స్త్రీ గురించి చెప్తా. అబిగాల్ స్త్రీ తెలుసా మీకు? అబిగాల్ భర్త ఎవరండి? అబిగాల్ భర్త ఎవరు? ఓకే, తర్వాత రెండో భర్త ఎవరు? దావీద్. అబిగాల్కి ఎంతమంది భర్తలు ఉన్నారు? ఒకరా ఇద్దరా? ఎంతమంది చెప్తారు ఇద్దరని? ఎంతమంది చెప్తారు ఒక్కరే అని? మీతో వాళ్ళు మీరు ఏం చెప్పకండి, ఓకే? మీరు అలాగే బ్రేక్ఫాస్ట్ చేసి అలాగే ఉండండి, ఓకే? మాట్లాడొద్దు, మీరు వజ్రాలు పడిపోతాను మీరు మాట్లాడుతుంటే, ఓకే? చూడండి, మీరు ఆలోచించండి. అబిగల్ కూడా తను నాబాలు ఒక భార్య, రైట్? మరి నాబాలు భార్య అయినా ఒకసారి మన బైబిల్ చూద్దాం. 1 సమూయేలు 27:3 ఒకసారి చూడండి. 1 సమూయేలు. యెజ్రెయేలీరాలగు అహీనోయము నాబాలు భార్య అయి ఉండిన కర్మెరీరాగు అబిగయీలు అనే అతని ఇద్దరు భార్యలు దావీదుతో కూడా ఉండి. చూడండి, ఇక్కడ మీరు ఆలోచించినట్టయితే ఈడ ఆశ్చర్య విషయము, అబిగాలు నాబాలు చనిపోయినాక ఇప్పుడు ఎవరి భార్య అని పిలువబడాలి? దావీదు భార్య, రైట్? కానీ ఇక్కడ ఏమని మాట్లాడుతుంది? ఇక్కడ నాబాలు భార్య అయి ఉండిన, ఏమండి నాబాలు భార్య అని చెప్పి మాట్లాడుతుంది. బైబిల్లో ఈ నాబాల్ అంటే దేనికి సాదృశ్యంగా ఉందంటే శరీరానికి సాదృశ్యంగా ఉంది. మీకు అర్థమవుతుందండి? ఈ నాబాల్ అంటే దేనికి సాదృశ్యంగా ఉంది? శరీరం సాదృశ్యంగా ఉంది, రైట్? ఇంతకుముందు మోయాబ్ అంటే దేనికి సాదృశ్యంగా ఉందని చెప్పాను? శరీరం సాదృశ్యంగా ఉంది, అవునా? మోయాబురాలైన రూతు. ఇక్కడ చూస్తే నాబాల్ని కూడా ఏమని చెప్తుంది? నాబాలు అబిగల్ని ఏమని చెప్తుంది? నాబాలు భార్య అని చెప్తుంది, అవునా? ఇక్కడనే కాదండి, ఇంకో వచనం కూడా చూపిస్తా. 35 కూడా చూడండి. ఇక్కడ 1 సమూయేలు 35. యెజ్రెయేలీరాలైన అహీనోయము కర్మేలీయుడైన నాబాలు భార్య అయిన అబీగయీలు అని దావీదు ఇద్దరు భార్యలను. చూడండి, మళ్ళీ ఇక్కడ ఏమని చెప్తుంది? నాబాలు భార్య అయిన అబిగయాలు. అబిగయాలు దావీదు భార్య అయిపోయింది కదా, ఎందుకు ఇక్కడ మళ్ళీ నాబాలు 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 ఎందుకు మెన్షన్ చేస్తారు? ఇక్కడనే కాదండి, ఇంకా చూస్తే 2 సమూయేలు 3:3 కూడా మీరు చూడండి. ఇలా నేను బైబిల్ నేను చూసినప్పుడు అరే అవును, కొన్ని పదాలు తీయబడట్లేదు. ఇప్పుడు బోస్తోన్ ఒకటైపోయింది కదా, బోస్తోన్ ఒకటైపోయినాక ఇంకా రూతు మోయాబురాలని ఎందుకు అంటున్నారు? అవునా కాదండి? మనం ఒకసారి ఆలోచిద్దాము. ఇప్పుడు మనము క్రీస్తు ఒకటైపోయాము, మనం పరిశుద్ధులు, నీతిమంతులు, అవునండి? మరి ఇంకా మన స్వభావము ఎలాంటిదో మీరు చూస్తే ఊహ ఆలోచన కేవలం ఎల్లప్పుడూ చెడ్డది. ఈ శరీరం అలాగే ఉంది. బ్రదర్స్, మీరు సువార్త పని చేయడం ద్వారా మీ శరీరం మారిపోయిందని చెప్పి మోసపోకండి. మీరు సువార్త పని చేసినా, మీరు ఎంతో మంచి పాటలు పాడినా, వాక్యము బోధించినా కానీ మీ శరీర స్వభావం అదే విధంగా ఉంది. మీరు అంగీకరిస్తారా, అంగీకరించరా? అవును కదా? అందుకే ఇక్కడ 3:3 ఏముంటుంది? మళ్ళీ ఇక్కడ చూడండి, కర్మేలి నాబాలు భార్య అయిన అబీగయీలు. చాలు, ఇక్కడ చూడండి, నాబాలు భార్య అయిన అబీగయీలు. ఎందుకంటే ఇన్నిసార్లు మరి ఇక్కడ నాబాలు బతుకున్నాడా? ఎప్పుడో చనిపోయాడు, రైట్? 1 సమూయేలు 25 నాబాలు చనిపోయాడు. మరి నిజంగా ఇప్పుడు మనం ఎవరు చెందిన వాళ్ళము? అపవాది చెందిన వాళ్ళమా, క్రీస్తుకు చెందిన వాళ్ళమా? ఏమండి, ఇప్పుడు మనం ఎవరికి చెందిన వాళ్ళము? మనం యేసుక్రీస్తుకు చెందిన వాళ్ళమా, అపవాది చెందిన వాళ్ళమా?
చెప్పండి, యేసుక్రీస్తుకి చెందిన వాళ్ళము, రైట్? మరి యేసుక్రీస్తుకి చెందిన వాళ్ళము, కానీ మన స్వభావం మారిందంటారా మారలేదంటారా? మారలేదు. చెప్పండి మీ పక్క వాళ్ళకి, మీ స్వభావం మారలేదు. వాళ్ళకి ఎంత బాగా చెప్తున్నారు కదా, మీకు మీరు చెప్పుకోండి. అలా ఎంత రెడీగా ఉంటారో పక్క వాళ్ళకి చెప్పనీకి అయితే రెడీగా చెప్పేస్తారు. అలాగే మీకు మీరు చెప్పుకోవాలి. మీ ఫోన్ తీసి కెమెరా ఆన్ చేసుకొని మిమ్మల్ని మీరు చూసుకుంటే చెప్పాలి. అవునా కదా? నీ స్వభావము ఏ మాత్రం మారలేదు. చూడు, నాకు మంచి టీవీ బెటర్ కాబట్టి నాకు కనిపిస్తుంది. అవునా కదా? కానీ మనం ఏమనుకుంటాం, ఇంకా అయిపోయింది, మొత్తం అయిపోయింది. ఎప్పుడైతే మనం అంతా మారిపోయినాం అనుకో, అప్పటి నుంచి ఏం వినిపోయేది తెలుసా? గాల్లో వెళ్ళిన వాళ్ళకి శబ్దాలు ఎక్కువ వినిపించవు. ఏమండి, పైన ఉన్న వాళ్ళకి పైన వాళ్ళు వినిపించాలంటే పెద్ద గర్వాల. మీరు చూడండి, 4th ఫ్లోర్ ఉన్నారు కింద ఉన్న వాళ్ళతోని. ఇప్పుడు కింద ఉన్న వాళ్ళకి ఈజీ వినిపిస్తుంది. పైన ఉన్న వాళ్ళతో మాట్లాడాలంటే పెద్దగా మాట్లాడాలి, రైట్? అరవాలి, అరిచి ఏం మాట్లాడుతున్నా నాకు వినపడట్లేదు. ఇలాగే ఎప్పుడైతే మీ హృదయం హెచ్చించబడినప్పుడు సంఘం ఏం చెప్పినా వినపడదు, సేవకుడు ఏం చెప్పినా వినపడదు, సహోదరులు చెప్పినా వినపడదు, డికన్స్ చెప్పినా వినపడదు. కేవలం మీ స్వరం మాత్రం మీకు వినిపిస్తుంటుంది. అవునా? అవునా కదండి? ఇది ఎంతో దుష్టమైంది బ్రదర్స్ అండ్ సిస్టర్స్. నిజంగా మీరు ఆలోచించండి. ఈరోజు అన్ని చర్చెస్లో ఇలాంటి ప్రాబ్లం ఉన్నాయి. ఇక్కడికి వచ్చి ఎవరి దగ్గర ఏం ప్రాబ్లం లేనట్టు, మనం ఎంతో అసలు ద్వేషం అసూయ లేనట్టు ప్రేస్తలాడండి, ఇలా ఉన్నారండి, బాగున్నారండి, ఆపేయండి చాలు. అవును కదా? నటనా జీవో కాదంట్రా? ఎస్, మీరు వచ్చి మాట్లాడాలా ఏంటి పాస్టర్ గారు, నేను చర్చ్లో ఉన్నాను, నాలో ఎందుకు ఇంకా ఫిర్యాదు హృదయం ఉంది, నాలో ఎందుకు ఇలాంటి కష్టమైన ఇలాంటివి కదా మీరు మాట్లాడాలి. ఎలా ఉన్నారు బ్రదర్, మా చర్చ్ ఎలా ఉంది బ్రదర్, మాది ఎవరు కావాలండి ఈ విషయాలు? మీకు టైం దొరికితే జస్ట్ మంచి, కానీ మీరు మాట్లాడాలనుకోవట్లేదు. సిస్టర్, నేను ఎందుకు ఇలా ఉండో నాకు తెలియట్లేదు. పాస్టర్ గారు, నేను చర్చ్లో రక్షణ పొందుకున్నా కానీ నేను ఈ రోజుల్లో సువార్త కోసం జీవించట్లేదు. రిట్రీట్కి మీరు అందరిని ఇన్వైట్ చేశారా? బ్రదర్స్ అండ్ సిస్టర్ రిట్రీట్ రావడమే చాలా కష్టం. నేను అడిగి ఇప్పుడు మన పాస్టర్స్ కొత్త వాళ్ళతో ఫెలోషిప్ చేయట్లేదు రిట్రీట్ రానికే. ఏమండి, మీకు వినబడుతుందా? కొత్త వాళ్ళతో ఫెలోషిప్ చేయట్లేదు రిట్రీట్ రానికే. బ్రదర్స్ అండ్ సిస్టర్స్తో ఫెలోషిప్ చేస్తున్నారు, డికన్స్తో ఫెలోషిప్ చేస్తున్నారు, ఎల్డర్తో ఫెలోషిప్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళిపోతున్నాం చూడండి. అసలు మీకు ఫెలోషిప్ చేయకూడదు, అవునా? కొత్త వాళ్ళు రిట్రీట్ రానికి వాళ్ళకి ఎంకరేజ్మెంట్గా ఫెలోషిప్ చేసి బలపరిచి వాళ్ళని తీసుకురావాలి. కానీ ఇప్పుడు మీరేమైపోయారు? యాక్చువల్లీ మీరు ఇక్కడికి వచ్చేటప్పుడు కూడా విశ్వాసం లేదు. ఎస్, ఇది మీరు అంటే మీ హృదయం దేవుడికి ఎంత దూరం అయిపోతుంది చూడండి. మీరు చర్చ్కి వెళ్తున్నా, వాక్యం వింటున్నా, మీరు అన్ని పనుల్లో పాల్గొన్నా, మీ హృదయం రాను రాను దూరం అయిపోతుంది. పరిస్థితుల వల్ల కాదు బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఎప్పుడు మనకు పరిస్థితులు ఉంటాయి, 365 రోజులు పరిస్థితులు ఉంటాయి. యేసుక్రీస్తు ఎప్పుడైతే అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళినప్పుడు, అంజూరపు చెట్టుకు అది కాలము కాదు, ఫలం ఇచ్చే కాలం కాదు, కానీ దేవుడు అంజూరపు చెట్టు దగ్గర ఉన్నప్పుడు ఫలం అడిగాడు. బైబిల్ అంటుంది అది కాలము కాదు అని చెప్తుంది బైబిల్. దీన్ని ఇప్పుడు అందరికీ తెలుసు, రైట్? ఏమండి, దీనికంటే ముందు మనకు పాస్టర్ కార్యక్రమం ఉండే, తర్వాత రిట్రీట్. ఇది నిజంగా చెప్పాలంటే అందరూ పాస్టర్ కార్యక్రమం కోసం పని చేయలేరు, రైట్? కానీ పాస్టర్స్ పని చేశారు, కానీ మీరేం చేశారు? రెస్ట్, రైట్? రెస్ట్ తీసుకున్నారా? మరి నిజంగా ఇన్వైట్ చేశారా? మీరు ఒకసారి ఆలోచిద్దాం, మనం దేవుడి ముందట ఆలోచిద్దాం, రైట్? చాలా ఉన్నాయి కదా పాస్టర్, 3500 ఎలా కడతాం పాస్టర్, చాలా కష్టం కదా రిట్రీట్. 3500 ఏమండి? యాక్చువల్లీ మన రిట్రీట్ ఫీజు ఇంకా పెరిగేది. యాక్చువల్లీ చెప్పాలంటే మీకు తెలుసా, రిట్రీట్ ఫీజు ఇంకా పెరిగేది. వాస్తవాన్ని మనం ఇలా 3-4 డేస్ చేయాలంటే కనీసం 5,000 ఒక్కరికి ఖర్చు అవుతుంది, కనీసం 5,000 అయినా. నిజం. కానీ నిజంగా ఇప్పుడు కూడా మనం ఏదైతే 3,500 ఇచ్చి ఈ రిట్రీట్ ఫీజు అందరూ పే చేయలేకపోయారు. నేను చూసినప్పుడు చాలా ల్యాకింగ్ ఉంది.
దెన్ మీరు ఆలోచించండి. ఎనీహో చర్చ్ విశ్వాసం ద్వారా దాన్ని జయించడం జరుగుతుంది. కానీ మీ వరకు మీరు ఆలోచించండి. ఇది మన ఆత్మ కోసం మనం స్పెండ్ చేస్తున్నాం, అవునా? మీరు కట్టిన డబ్బులు మీరు పొందుకుంటున్నాయి, ఇది ఎక్కువ అనిపిస్తుందా, తక్కువ అనిపిస్తుందా? ఒకసారి మనం దేవుడి ముందట ఆలోచిద్దాం. నిజంగా మీరు బ్రదర్స్ అండ్ సిస్టర్స్ లాంగ్ టైం చర్చ్లో ఉన్నారు, రైట్? కొందరు 3 years అయింది, 5 years అయింది, 10 years అయింది. దెన్ మీరు ఆలోచించండి, మీ ఆత్మీయ జీవితం ఎలాగున్నారో అలాగే ఉన్నట్టయితే ఇది ఒక సమస్య ఉంది. మీ ఇంట్లో ఒక చెట్టు ఉంది అనుకున్నాం, ఆ చెట్టు పెరగట్లేదు, లాంగ్ టైం నుంచి అలాగే ఉంది. నీళ్లు పోస్తున్నా పెరగట్లేదు, నీళ్లు పోస్తున్నా పెరగట్లేదు. అప్పుడు ఏం చేయాలి? ఆ చెట్టు యజమాని ఆ చెట్టును తీసి వేర్లతోనే మరలా సరి చేయాలి. ఎప్పుడైతే బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మనం సువార్తలు ఎదగట్లేదు అన్నట్టయితే మరలా మనం పునాది దగ్గరికి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలండి? పునాది దగ్గరికి వెళ్ళాలి. ఎస్, నేనెవరు, నా హృదయముకు ఊహ ఆలోచన చెడ్డది. నిజంగా నేను ఏం చేస్తున్నా ఈరోజు? ఏంటి నా ఆత్మీయ జీవిత సమస్య? నిరంతరంగా ఒక ఆలోచన చేత పట్టబడుతున్నాం. ఈ ఆలోచన కాకపోతే ఆలోచన, ఆ ఆలోచన కాకపోతే ఈ ఆలోచన. ఏమండి, సాతానుడు ఈరోజు అది మనని ఒక టూల్లా ఉపయోగిస్తున్నాడు. చాలామంది ఆలోచన చేత పట్టబడి సువార్తలు వాడబడబుల్లిపోతున్నారు. వాళ్ళు ఏదో ఒక సమస్యలో పడిపోతున్నారు. ఈరోజు మీరు ఒక విషయం ఆలోచించండి. రాబోయే రోజుల్లో మనం ఇంకా అనేకమైన కార్యక్రమాలు చేయబోతున్నాం. ఈ హృదయముతో ఈ స్థాయితో మనం చేయలేము. మనం ఖచ్చితంగా డెవలప్ అవ్వాలి. మరి ఈ హృదయంతో మనం చేయలేము. మనం మళ్ళీ పాస్టర్ పార్క్ నుంచి హృదయం పొందుకోవాలి. ఆ పాస్టర్ పార్క్ గారు ఆయన ఏ హృదయంతో ఈ సేవ చేస్తున్నాడు, ఏ హృదయంతో ఈ పరిచర్య చేస్తున్నాడు, ఆయన హృదయంలో ఈ రక్షణ ఎలా ఉంది? ఈ రక్షణ చాలా గొప్ప రక్షణగా ఉంది. కానీ ఇప్పుడు నా హృదయంలో రక్షణ కంటే నేనెంతో గొప్పవాడికి అయిపోయాను. నా గురించి వాళ్ళు ఇలా అంటున్నారు, నా గురించి ఇలా చేస్తున్నారు, అలా చేస్తున్నారు. నిజంగా నేను చూడగలుగుతున్నా, సాతాను పూర్తిగా మోసగేస్తుంది. ఈరోజు ఒక్క విషయం మీరు ఆలోచించండి. దేవుడు హృదయం మీ అందరినీ సువార్తలు ఉపయోగించుకోవాలని దేవుడు ఆయన చిత్తంలో మనందరినీ పిలిచాడు. ఆయన పిలిచిన ఉద్దేశం ఏంటంటే మన ద్వారా అనేక మంది ఆత్మల్ని రక్షించాలనుకుంటుండే. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఆ ప్రీచింగ్ పని నాది కాదు అని అనుకోకండి. మీరు దేవుడికి దూరంగా ఉన్న వాళ్ళు ఆలోచించే విధానం, సువార్త ప్రకటించే పని నాది కాదు, పాస్టర్స్ది, డికన్స్ది, ఈ తలంపుతో ఉన్నారా? అయితే మీరు చాలా దూరంగా ఉన్నారు సంఘానికి. సువార్త ప్రకటించే పని ఇది మన పనిది, మన తండ్రి పనిది, అవునా కదండి? రైట్? ఇంట్లో కార్యక్రమం జరుగుతున్నట్టయితే మీరు చాలా రిలాక్సింగ్గా ఉన్నట్టయితే మీరు ఆ ఇంటికి మీరు సంబంధం లేనట్టు జీవిస్తున్నట్టు. ఒకవైపు సంఘము బైబిల్ సెమినార్ ప్రిపేర్ చేస్తూ, సంఘం ఏదైనా కార్యక్రమాలు ప్రిపేర్ చేస్తూ మీకు ఆ ప్రోగ్రామ్కి సంబంధం లేకుండా జీవిస్తున్నట్టయితే మీరు దేవుడి హృదయానికి ఎంతో దూరంగా జీవిస్తున్నట్టు. కుటుంబంతో మీ హృదయాన్ని ప్రయాణించట్లేదు అన్నట్టు, అవునా కదండి? నిజంగా కుటుంబంలో కార్యము జరిగితే కుటుంబ సభ్యులందరూ ఏం చేయాలి? సమకూర్చబడి ఏకమైన హృదయంతో కలిసి పనిచేయాలి, అవునా కదండి? దీని చర్చ్లో ఒక కార్యక్రమం అయినట్టయితే మనం ఏం చేయాలి? ఏకమైన హృదయంతో కుటుంబంలాగా మనం కలిసి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవాలి, రైట్? ఒక్కొక్కసారి మన దగ్గర విశ్వాసం ఉండదు. ఆ సమయంలో మనం పాస్టర్ దగ్గరికి వెళ్ళి, పాస్టర్ గారు నాకు ఇలాంటి సమస్య ఉంది, ఈసారి లీవ్ పెట్టడానికి ఇలాంటి ఇబ్బంది ఉంది, నేను ఎలా చేయొచ్చు, ఏ విధంగా నేను రిట్రీట్ రావచ్చు? ఇప్పుడు ఇది మనం సేవకుల దగ్గరికి వెళ్ళినప్పుడు సేవకుడు సహవాసం చేస్తాడు, ఒకసారి, 2 సార్లు, 3 సార్లు. సహవాసం ద్వారా సమస్య పరిష్కరించబడుతుంది. మీ అందరికీ అర్థమవుతుందండి? నిజంగా మీరు ఆలోచించండి. ఈరోజు నేను అబిగైల్ గురించి మాట్లాడినా, అదేవిధంగా రూత్ గురించి మాట్లాడుతున్నా, పౌలు గురించి చెప్తున్నా. ఈ 3 విషయాలు మీరు ఆలోచించండి. ఈరోజు మీరు రక్షించబడ్డారు, కానీ మీ స్వభావం, బుద్ధి ఏమాత్రం మారలేదు. అందుకే మనం మర్చిపోతూ మనం ఎవరమో, ఎస్, పైకి నేను రక్షణ పొందుకొని క్రీస్తుని ఒకటే అన్నా, కానీ నా స్వభావం ఎంతే. ఈ శరీరాన్ని, అందుకే మన శరీరాన్ని అస్సలు సుఖపట్టద్దండి. ఈ శరీరం మాట వినకూడదు మనము. ఈ శరీరం మాట విన్నట్టయితే పూర్తిగా మనము దేవుడు దూరమైన జీవితం జీవిస్తుంటాం. మీ అందరికి అర్థమవుతుందండి? ఈరోజు సంఘంలో నిరంతరంగా సువార్త పని జరగాలి. సంఘంని దేవుడు ఎందుకు ఏర్పాటు చేస్తుండో? సువార్త పని జరుగుతున్నప్పుడు కొత్త వాళ్ళు చేరుతుంటారు, సంఘంలో నిరంతరంగా చేరుతుంటారు, రైట్? 5, 10 మంది, 20 మంది. మీరు చూస్తే అపోస్తుల కార్యంలో సువార్త పని నిరంతరంగా జరుగుతుంది. ఎక్కడ అపోస్తుల కార్యంలో సువార్త పని ఆగట్లేదు. సంఘములో జరగాల్సిన పని ఇదే.
మీ అందరికి అర్థమవుతుందండి? సంఘంలో జరగాల్సిన పని నిరంతరంగా సువార్త ప్రకటించబడ్డం జరగాలి. ఎప్పటి వరకు తెలుసా? యేసుక్రీస్తు రాకడ వరకు మనం సువార్త ప్రకటిస్తూనే ఉండాలి. అందుకే మనం చర్చ్తో ఉండాలి. అందుకే మనం ఒంటరిగా ఆత్మీయ జీవితం జీవించలేము. మనంతటా మనం దేవుడి హృదయం కలిగి ఉండలేము. అందుకే మనం ఎప్పుడు సంఘంతోనే కలిసి మనం ప్రయాణిస్తున్నప్పుడు నిజంగా మనం దేవుడి హృదయంతో ముందటికి వెళ్ళొచ్చు. మీరు చూస్తే ఎప్పుడైనా సింహము లేదా పులి ఎప్పుడైనా వేటాడేటప్పుడు ఎన్నో ఉంటాయండి. అక్కడ జింకలైనా లేకపోతే గొర్రెలైనా ఏదైనా ఉన్నా అన్నిటిని చూస్తే కానీ టార్గెట్ పెట్టుకుంటుంది. ఎలాంటి వాటిని టార్గెట్ పెట్టుకుంటుంది తెలుసా అండి? ఏదైతే మందులో నుంచి సపరేట్గా ఉంటుందో, మందతో కలవట్లేదో, ఏదైతే ఆ గొర్రె లేకపోతే ఆ ఒక్క జంతువు ఎలాంటి జంతువు అంటే చాలా తెలివైన జంతువు అనుకుంటారు. కాబట్టి అంత ఫుడ్ అక్కడ ఉంది అనుకుంటారు, చూడు ఇక్కడ ఉంది ఫుడ్ అని చెప్పి ఆ గొర్రె చాలా తెలివైన గొర్రె. అలాంటి గొర్రెల్ని చూస్తుంది సింహము. అన్నిటినీ ఫోకస్ చేయదు. మీకు అర్థమవుతుందండి? అన్నీ వెళ్తుంది, ఏదో ఒకటి పట్టేసుకుందామని. అలా ఏ సింహం పులి వెళ్ళదు. అవి టార్గెట్ చేసేప్పుడు కరెక్ట్ ఒకటి షూట్ చేస్తుంది, దాన్ని వెంటనే పడుతుంటాయి. మీకు అర్థమవుతుందండి? సాతాను కూడా అంతే. చర్చిలో ఎవరిని అటాక్ చేయాలో క్లియర్గా చూస్తుంటాడు. ఎవరైతే చర్చ్తో ఏకం అవ్వట్లేదో, ఎవరైతే చర్చ్తో ఒక హృదయం కలిగలేరో వాళ్ళనే టార్గెట్ చేస్తుంటుంది సాతాను. చూసి ఏం చేస్తుంది సాతాను? వాళ్ళని థాట్స్ పెట్టి, నిరంతరంగా ఆలోచనలు పెట్టి వాళ్ళని సంఘాన్ని దేవుడికి దూరం చేసి వాళ్ళని ఆత్మీయ జీవితాన్ని పూర్తిగా జీవించకుండా పాడు చేస్తుంటుంది. ఈరోజు బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మీరు ఎలాంటి వ్యక్తులు నిరంతరంగా తెలుసుకున్నట్టయితే మీరు దేవుడి నుంచి కృపను పొందుకోవడం ఏం కష్టమైంది కాదండి, చాలా సులభమైంది. మీ అందరికి అర్థమవుతుందండి? నిజంగా దేవుడు మనందరి కోసం విస్తారమైన కృపను సిద్ధపరిచారు. చివరికి ఒక వచనం చూసి నేను ముగించి వేస్తాను. రోమలు రాసిన పత్రిక 5వ అధ్యాయము 20-21 వచనం చూడండి ఒకసారి. రోమలు రాసిన పత్రిక 5వ అధ్యాయము 20-21 వచనం. మరియు అపరాధం విస్తరించినట్లు ధర్మశాస్త్రం ప్రవేశించెను. అయినను పాపం మరణమును ఆధారం చేసుకుని ఎలాగూ ఏలినో అలాగే నిత్య జీవము కలుగుటకై నీతి ద్వారా కృపయు మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా ఏలు నిమిత్తము పాపం ఎక్కడ విస్తరించినో అక్కడ కృప అపరిమితముగా విస్తరించెను. ఆమేన్. బైబిల్ ఏమంటుందంటే పాపం ఎక్కడ విస్తరించునో అక్కడ కృప అపరిమితముగా, అంటే ఇంకెక్కువ విస్తరించడం జరుగుతుందంట. రైట్? అంటే మీరు చూడండి, బైబిల్ క్లియర్గా చెప్తుంది ఎక్కడ కృప నిరంతరంగా విస్తరిస్తుంటుంది. ఇక్కడ బైబిల్ ఏం చెప్తుంది? కృప ఎక్కడ విస్తరిస్తుందంట? అపరితముగా. పాపం ఎక్కడ విస్తరించును. అంటే మీరు ఆలోచించండి ఒకసారి. మనం ఎలాంటి వ్యక్తులమో మనం తెలుసుకున్నప్పుడు, మనం ఎలాంటి మనుషులమో మనం తెలుసుకున్నప్పుడు నిరంతరంగా మనం దేవుడి దగ్గరికి ఎక్కడికి వెళ్తాం తెలుసా? కృపను పొందుకునికి వెళ్తాం. నేను ఎప్పుడైతే రూతు పుస్తకం చూసినప్పుడు, రూతు 1వ అధ్యాయంలో కృపను పొందుకుంది, 2వ అధ్యాయంలో కృపను 3వ అధ్యాయంలో కృపను పొందుకుంది, 4వ అధ్యాయంలో కూడా కృపను పొందుకుంటుంది. అరే ఆమె లైఫ్ 4 అధ్యాయాలు చూపిస్తుంది బైబిల్. 4 అధ్యాయంలో నిరంతరంగా కృపను పొందుకుంటుంది. ఈరోజు మీరు రక్షణ పొందుకున్న తర్వాత కొందరు వివాహం కాకముందు రక్షణ పొందుకోవచ్చు, కొందరు వివాహం అయినాక రక్షణ పొందుకోవచ్చు. మీరు రక్షణ పొందుకున్న తర్వాత అనేక విషయాలు కృపను పొందుకోవాల్సింది. ఈరోజు మీ ఉద్యోగం విషయంలో కృపను పొందుకోలేకపోతుండ్రా? మీ వ్యాపారం విషయంలో కృపను పొందుకోలేకపోతుండ్రా? మీ భర్త విషయంలో, భార్య విషయంలో కృపను పొందుకోలేకపోతుండ్రా? మీ పిల్లల విషయంలో కృపను పొందుకోలేకపోతుండ్రా? అది వారి సమస్య కాదు, ఇది మీ సమస్య. మీరు దేవుడి నుంచి కృపను పొందుకోనికి మీరు ఎలాంటి వ్యక్తులు మర్చిపోయారు? యాక్చువల్లీ వాళ్ళు మొదటి నుంచి అలాగే ఉన్నారు. మీరు వివాహం చేసుకున్నప్పటి నుంచి మీ భర్త అలాగే ఉన్నారు, అవునా కదా? మీరు వివాహం చేసుకున్నప్పుడు మీ భార్య అలాగే ఉంది. సమస్య వాళ్ళు కదండి, మీరు. నేను కృపను పొందుకోలేకపోతానంటే నా హృదయం ఎంతో గర్వంగా ఉంది, నా హృదయం ఎంతో తప్పుగా ఉంది. వాళ్ళు తప్పు కాదండి, నేను తప్పుగా ఉన్నాను. ఇలా మీరు దేవుడి ముందట మీరు గ్రహించినట్టయితే అందరి నుంచి కృపను పొందుకోగలుగుతారు. మీ ఉద్యోగంలోనే కావచ్చు, మీ వ్యాపారంలో కావచ్చు, ఏ విషయంలో అయినా కానీ. నిజంగా పాస్టర్స్గా దేవుడు మాకు ఒకటే ఒక మార్గాన్ని ఏర్పాటు చేశాడు. కృపను పొందుకొని జీవించే జీవితం తప్ప ఇంకేది లేదు మాకు. మీకు అర్థమవుతుందా? మాకే కాదు, మీకు కూడా అందరికీ ఇదే లైఫ్. ఇంకో లైఫ్ దేవుడు ఏర్పాటు చేయలేదు. అందుకే అరణ్యములో నడిపించాడు ఇజ్రాయెల్ ప్రజలు. ఈ అరణ్యములు ఏంటంటే కృప ద్వారా మాత్రమే బ్రతికే జీవితం అరణ్యం జీవితం. మీకు అర్థమవుతుందా? కానీ చాలామంది అరణ్యంని ఇష్టపడట్లేదు. ఎక్కడికి వెళ్ళాలనుకుంటారు తెలుసా? ఐగుప్తు దేశానికి వెళ్ళాలనుకుంటారు. రైట్?
మీరు అప్పుడప్పుడు ఈ థాట్ కలిగి ఉంటారు కదా, చర్చను వదిలేసి వెళ్ళిపోదాం, చర్చను వదిలేసి శరీరం వైపు తిరిగి వెళ్ళడమే ఐగుప్తు దేశానికి వెళ్ళడము. మీకు అర్థమవుతుందండి? కృపని పొందుకోవాలన్నట్టయితే మీ హృదయం మార్చుకుంటే ఈజీ. మీ హృదయం మార్చుకోకపోతే మీరు ఎక్కడికి వెళ్ళాలి? ఐగుప్తు దేశానికి వెళ్ళాలి. చర్చని విడిచిపెట్టి వెళ్ళాలనుకుంటున్నారా? మీ హృదయం మార్చుకోవాలనుకుంటున్నారు కాబట్టి విడిచిపెట్టాలనుకుంటున్నారు. ఒకవేళ మీ హృదయం మార్చుకున్నట్టయితే చర్చ్ అనేటిది మీకు చాలా ప్రశస్తంగా అనిపిస్తుంది, తండ్రి ఇల్లులో కనిపిస్తుంటుంది మీకు. అవునా కదండి? చాలామంది 90% పీపుల్ వాళ్ళ హృదయం మార్చుకునే కంటే వాళ్ళు తిరిగి వెళ్ళనికి ఇష్టపడుతుంటారు. కానీ ఇక్కడ మీరు చూస్తే బైబిల్లో నాబాలు భార్య అయిన అబిగాలు కృపను పొందుకోనికి ఏం చేస్తుంది? నిజంగా కృపను పొందుకోనికి ఆ నాబాల్ని విడిచిపెట్టి దావీదు దగ్గరకు వస్తుంది. అవునా కదా? ఈ రూత్ కూడా, మోయాబు స్త్రీ అయిన రూత్ కుటుంబ సభ్యులు బంధువులందరినీ విడిచిపెట్టి ఎక్కడికి వస్తుంది చూడండి, హృదయం మార్చుకొని నిజంగా నయోమి దగ్గర రావడం జరిగింది. రూతు నయోమి నుంచి, బోవాజు నుంచి, పని చేసే విషయం, అన్ని విషయంలో కృపను పొందుకుంది. ఆ పొలం విషయమే కావచ్చు, ఆహారం విషయమే కావచ్చు. అవునా కాదండి? ఈరోజు మీరు ఆలోచించండి బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఈరోజు మీరు పరిస్థితి గురించి మాట్లాడుతున్న పరిస్థితి సమస్య కాదు. యోసేపు పరిస్థితి ఏం బాగుంది? యోసేపు కూడా అన్ని కష్టాల్లో వెళ్ళాడు, కానీ యోసేపు అన్ని కష్టాల్లో కృపను పొందుకున్నాడు కదా. ఈరోజు మీరు కృపను పొందుకోలేకపోతున్నాడు, అది మీ హృదయ సమస్య. మీకు అర్థమవుతుందండి? నిజంగా నేను ఎవరో మర్చిపోయాను, నేను ఎలాంటి వ్యక్తిని మర్చిపోయాను. కొంచెం నా హృదయం తగ్గించబడినట్టయితే, నేను దేవుడి ముందర తగ్గించుకున్నట్టయితే నా కుటుంబం నుంచి కృపను పొందుకోవచ్చు, నా ఆరోగ్యం విషయంలో కృపను పొందుకోవచ్చు, నా ఉద్యోగంలో కృపను పొందుకోవచ్చు, నిజంగా సంఘంలో కూడా నేను కృపను పొందుకొని జీవించవచ్చు. మీకు అర్థమవుతుందండి? ఆత్మీయ జీవితం అంటే కృపను పొందుకొని జీవించే జీవితము. నేను ఆశిస్తున్నా నిజంగా మీరు సంఘంలో ఇలాగే కృపను పొందుకుంటూ మీరు కలిగి ఉన్న గొప్ప రక్షణని గుర్తిస్తూ నిరంతరంగా సువార్త ప్రకటించి మరి అనేక మందిని మీరు రక్షణ వైపు నడిపిస్తారని ఆశిస్తున్నా. నేను ఇంతవరకు చెప్పాలనుకుంటున్నా. ముగించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, మహోన్నతుడ యేసయ్యా, ప్రభా నీకు వందనాలు, స్తోత్రం ప్రభా. మరోసారి తండ్రి, ఈరోజు మరి పౌలు ద్వారా తండ్రి మేము ఎలాంటి వ్యక్తులమో మరోసారి మాకు గుర్తు చేసినందుకు వందనాలు. చాలాసార్లు మేము సంఘంలో జీవిస్తున్నప్పుడు మాలో నిజంగా ఎన్నో మరి దుష్టమైన హృదయాలు ఉన్నాయి, కానీ ఏ విషయాలు మేము మాట్లాడుకుంటలేము. నిజంగా తండ్రి, ఇలాంటి హృదయంతో మేము ఎక్కువ కాలము దేవుడితో మేము నిజంగా ఏకమైన హృదయంతో కలిసి సంఘంతో ఒకటి ఉండలేము. అందుకే తండ్రి, నిజంగా మీరు బైబిల్లో ఇలాంటి వారిని మీరు తెలియజేస్తున్నారు. ఎలా రూత్ కూడా తను మోయాబురాలైన స్త్రీ అని గుర్తించబడుతుంది. నిజంగా తండ్రి, తను బోవాజుతో ఒకటైనా కానీ తను ఎవరో అనే విషయాన్ని మర్చిపోవట్లేదు ప్రభా. అబిగయలు కూడా నాబాలో భార్య అని చెప్పి నిరంతరంగా మాట్లాడుతుంది ప్రభా. నిజంగా ఈరోజు మేము యేసుక్రీస్తు ఒకటయ్యాము, మేము నీతిమంతులుగా పరిశుద్ధులుగా తీర్చబడ్డాం, కానీ మా స్వరూపాన్ని మీరు గుర్తు చేస్తున్నారు. మా స్వరూపం ఏం మారలే, మా నుంచి అలాగే చెడు ఉంది, మా ఆలోచనలు చెడ్డయి, మా శరీరాన్ని మేము కొంచెం అనుసరించినట్టయితే, ఈ శరీరాన్ని మేము వెంబడించినట్టయితే మా నుంచి దుష్టమైన హృదయం తప్ప ఇంకేమీ రాదు. అందుకే ప్రభా, నిరంతరంగా మేము కృపను పొందుకునే జీవితాన్ని మాకు నడిపిస్తున్నారు. నిజంగా నీ సేవకుడైన పాస్టర్ ఓక్సో పార్కర్ ఎలాంటి హృదయంతో ఇప్పుడు 90 సంవత్సరాలు ఎలా సువార్త ప్రకటించగలుగుతున్నాడు, ఎలా తన హృదయం కలిగి ఉన్నాడనే విషయం మేము చూసినప్పుడు నిజంగా ఆయన నుంచి మేము నేర్చుకోవాల్సిన ఎన్నో విషయాలు ఉన్నాయి ప్రభా. ఈసారి కూడా చాలామంది రిట్రీట్కి ప్రభా మరి కొత్త వాళ్ళు మేము తీసుకురాలేకపోయాం ప్రభా. దీని ద్వారా మేము ఇంకా కృపను పొందుకోనికి మీతోట వెళ్ళడానికి మాకు సహాయం ఇచ్చండి ప్రభా. నిరంతరంగా తండ్రి, బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కూడా సంఘంలో మేము జీవిస్తున్నప్పుడు ప్రభా అనేక విషయాల నుంచి మేము కృపను పొందుకొని మేము ముందర కొనసాగించని మాకు సహాయం దయచేస్తారని ఆశిస్తూ మరోసారి తండ్రి, మీరు మాకు ఇస్తున్న కృపను బట్టి ఎంతో వందన చెల్లిస్తూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున ప్రార్థన సమర్పించుకున్నాం తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ.